వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ లో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ అనేది డిస్కస్ చేద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఎడిషన్, న్యూ ఎడిషన్ అండ్ కరెంట్ అథమెటిక్ క్లాసెస్ అని చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ లో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 160 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 161 నుండి చూడండి. రీనా లీవ్స్ ఆఫీస్ at 6 p.m. and catches 6:30 p.m. local train that arrives in question number 161. Reena leaves office at 6 p.m. and catches a 6:30 p.m. local train that arrives in her town at 7 p.m. Her father leaves home to pick up at 7 p.m. from the station. As she gets off the train, yesterday Reena left her office early and took a 6 p.m. train and arrived at 6:30 p.m. as her father was not there to pick her up. She started walking towards home. Her father left home at the usual time. Saw her daughter walking, turned around, picked her up and drove home, arriving there 10 minutes earlier than the usual. For how long did Reena walk before her father picked her up అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. కానీ క్వశ్చన్ అనేది కొద్దిగా లెందీగా ఉందన్నమాట. మీకు అర్థం అవడం కోసం ఆ మాత్రం లెందీగా ఉంటుంది, తప్పదు మరి. ఇక్కడ ప్లేస్ సరిపోవాలనే ఉద్దేశంతో మనం చిన్నగా చేయడం జరిగింది, అంతేనండి, ఇంకేం లేదు. చూసుకోండి. రీనా సాయంత్రం 6 గంటలకు రీనా అనేది సాయంత్రం 6 గంటలకు కార్యాలయం నుండి బయలుదేరి సాయంత్రం 7 గంటలకు తన పట్టణానికి వచ్చే స్థానిక రైలును ఇక్కడ చూడండి, సాయంత్రం 7 గంటలకు ఇచ్చాడు. ఇంక మళ్ళీ చూడండి, స్థానిక రైలును 6:30 గంటలకు పట్టుకుంటుందండి. ఆమె రైలు దిగగానే స్టేషన్ నుండి రాత్రి 7 గంటలకు ఆమెను తీసుకెళ్ళడానికి ఆమె తండ్రి ఇంటి నుండి బయలుదేరుతాడండి. నిన్న రీనా తన కార్యాలయం నుండి ముందుగా బయలుదేరి, అంటే వర్క్ ముందు అయిపోవడం వల్ల గల ముందుగా బయలుదేరి సాయంత్రం 6 గంటల రైలు ఎక్కి సాయంత్రం 6:30 గంటలకు చేరుకుందనమాట అండి. ఆమె తీసుకువెళ్ళడానికి ఆమె తండ్రి లేనందున ఆమె ఇంటి వైపు నడవడం ప్రారంభించిందండి. ఆమె తండ్రి సాధారణ సమయంలో ఇంటి నుండి బయలుదేరాడు. తన కుమార్తె నడవడం చూశాడు. అక్కడి నుండి ఆమెను తీసుకొని ఇంటికి వెళ్తున్నాడు అండి, అంటే ఇంటికి చేరుకున్నాడు. సాధారణ కంటే 10 నిమిషాల ముందుగా అక్కడికి వచ్చాడు అనమాట. అంటే అర్థం ఏంటంటే ఇంటికి చేరుకోవడానికి సాధారణ కంటే 10 నిమిషాలు తక్కువ పట్టింది అన్నట్టు, ముందుగా చేరిపోయాడు అనమాట. అయితే తన తండ్రి ఆమెను చేరుకునే ముందు రీనా ఎంతసేపు నడిచిందని అడిగాడండి. ఎంత సమయం అనేది నడిచింది మనకు కావాలి. డోంట్ సింపుల్ క్వశ్చన్ అంటే పెద్ద కష్టమేమి కాదనమాట. ఇప్పుడు రీనా అనేది రైల్వే స్టేషన్ లో దిగిందండి. తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి. ఇది హోమ్కి వెళ్ళాలండి. ఇక్కడ రీనా ఉందనమాట. రైల్వే స్టేషన్ లో చూడండి, సాధారణంగా అయితే ఇక్కడ ఎంత అంటే 6 గంటలకు ఆఫీస్ నుండి బయలుదేరి 6:30కి ట్రైన్ ఎక్కుతుందండి. అంటే 6:30కి ఎక్కాలి. 6:30కి ఎక్కి ట్రైన్ ఎక్కి ఎంత దిగుతుందండి? కరెక్ట్గా 7కి దిగుతుందండి. అవునా కాదండి? అంటే 7కి దిగుతుందంటే ఇక్కడ చూడండి, అన్ని ఒకే ధర రాస్తే మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. 6:30కి ఎక్కిందండి. కొద్దిగా ఇక్కడ ముందు రాసేస్తాను నేను. ఇక్కడ 6:30కి ఎక్కిందండి. 6:30కి ఇది రైల్వే స్టేషన్ ఇక్కడ అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందనమాట రైల్వే స్టేషన్. తను దిగింది అనమాట. దిగింది ఎంత దిగుతుందంటే 7కి దిగుతుందండి. సాయంత్రం 7 గంటలకు ఇక్కడ చూడండి, సాయంత్రం 7 గంటలకు ఆమె తీసుకెళ్ళడానికి ఆమె తండ్రి బయలుదేరుతాడండి, ఇంటి నుండి బయలుదేరుతాడు. కానీ చూడండి, 6 గంటల ట్రైన్ పట్టుకుంటుంది. ఆమె రైలు దిగగానే స్టేషన్ నుండి రాత్రి 7 గంటలకు ఆమెను తీసుకెళ్ళడానికి తండ్రి ఇంటి నుండి బయలుదేరుతాడండి. అంటే 7 గంటలకి బయలుదేరి వస్తాడనమాట. అయితే మీరు ఒకసారి గమనించండి, ఏమైందండి? నిన్న రీనా ఏం చేసిందంటే తన కార్యాలయం నుండి ముందుగా బయలుదేరిందండి. వర్క్ కంప్లీట్ అయిపోవడం వల్ల ముందుగా బయలుదేరి ఇప్పుడట సాయంత్రం 6 గంటలకు రైలు ఎక్కిందంట. నార్మల్గా అయితే ఎంత రైలు ఎక్కుతుందండి? 6:30కి ఎక్కుతుందండి. స్థానిక రైలు చూడండి, లోకల్ ట్రైన్ ని 6:30కి ఎక్కుతుందండి. కానీ ఏమైందండి, ఆ రోజు 6:30కి ఎక్కవలసింది 6 గంటలకు ఎక్కిందండి. అంటే ఎంత దిగుతుందండి? 6:30 దిగుతుందండి. వాళ్ళ నాన్నగారు మళ్ళీ ఎంత బయలుదేరుతాడు? 7 గంటలకే బయలుదేరుతాడు. అంటే హాఫ్ అన్ అవర్ లేట్ గా వెళ్ళడం జరుగుతుంది అనమాట.
లేట్ గా బయలుదేరడం జరుగుతుంది. అంతవరకు ఏం చేయాలి? రైల్వే స్టేషన్ లో వెయిట్ ఉండాలి. కానీ ఏం చేసిందండి, తన ఇంటి వైపు నడవడం ప్రారంభించిందండి. ఈ అమ్మాయి ఇంటి వైపు ఇలా నడవడం ప్రారంభించిందండి. నడవడం ప్రారంభించి ఎంతో కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళ తండ్రి ఎదురుగా వచ్చి తను నడుస్తున్నప్పుడు చూడండి ఇక్కడ అన్నాడు అక్కడ. అక్కడ నుండి ఇక్కడ చూడండి ఇంటి దగ్గర బయలుదేరింది. తన కుమార్తె నడవడం చూశాడు. అంటే అతను వాళ్ళ నాన్నగారి ఇంటి వస్తున్నాడండి వాళ్ళ డాడీ. వచ్చి కుమార్తె ఇక్కడ నడవడం చూశాడండి. బండి తిప్పి తను తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఓకేనండి. అప్పుడు ఏమైందండి, 10 నిమిషాలు ముందుగానే ఇంటికి చేరుకున్నారండి. 10 నిమిషాలు ముందుగా చేరుకున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ డ్యాడీ యొక్క షెడ్యూల్ అయితే మారలేదండి. ఎందుకంటే 7 గంటలకు బయలుదేరవలసింది 7 గంటలకే బయలుదేరి స్టేషన్‌కి వచ్చి రిటర్న్ అమ్మాయిని తీసుకెళ్తాడు. అంటే షెడ్యూల్ ఇక్కడ తండ్రిది మారలేదండి. కానీ కుమార్తెది మారిపోయింది. మరి కుమార్తె ఎన్ని గంటలు నడిసిందో మనకి చూడాలంటే ముందు వాళ్ళ నాన్నగారు ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి మనకి కొంత టైం తీసుకుంటారండి. మరి ఇప్పుడు 10 నిమిషాలు ముందే అయిపోయిందంటే అర్థం ఏంటండి? అంటే ఆ 10 నిమిషాలు ఈ జర్నీ అనేది కవర్ చేయకపోవడం వల్ల చూడండి ఇక్కడ రెడ్ కలర్‌తో వేసింది చూడండి ఎక్కువగా. ఇది 10 నిమిషాలు పడుతుందండి. 10 నిమిషాలు ఒకవైపు, రెండు వైపులండి. ఎందుకంటే వాళ్ళ డ్యాడీ వచ్చి ఇక్కడికొచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకొని రావాలి. కానీ ఏమైందంటే ఇక్కడే తిప్పేసాడండి. అంటే అర్థమేంటి? ఈ జర్నీ అనేది 2 టైమ్స్ మనం రిపీట్ చేయవలసింది చేయలేదనమాట. అంటే 5 నిమిషాలు ఇటు రావడానికి, 5 నిమిషాలు ఇటు పోవడానికి. అవునా? కాదండి? మొత్తం కలిపి 10 నిమిషాలనేది టైం మిగిలిందనమాట. అంటే ఇక్కడికి ఇక్కడ రావడానికి ఏమైందంటే 5 నిమిషాల ముందే మనకి ఈ ఈ ఎవరండి కుమార్తెను తండ్రి కలిసారనమాట. 5 నిమిషాల ముందే కలిసారంటే అర్థం ఏంటండి? అంటే 7 గంటలకు ఇక్కడ కలవలసింది 7 గంటలకు ఇక్కడ కలవలసింది. అంటే ఇక్కడ మనం 7 అనుకున్నాం మనం 7 అనుకోవద్దండి. అక్కడ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలా అంతే. ఇక్కడ చూడండి లీవ్ హోమ్ టు పికప్ ఎర్ 7 PM అన్నది. అంటే ఇక్కడ 7 గంటలకి పికప్ చేసుకుంటాడు. ఇక్కడ 7 గంటలకి బయలుదేరడం కాదండి. ఇక్కడ ఎంతో ఒక 6:30కో ఎంతకో బయలుదేరడం. ఎంతకు బయలుదేరి మనకు తెలియదు కాబట్టి ఇక్కడ వేసుకోవండి. టైం వేసుకోవద్దండి. అయితే 7 గంటలకి ఇక్కడ పికప్ చేసుకోవాలి. కానీ 7 గంటలకి ఇక్కడ రావడానికి ప్రయత్నించాడు. ప్రయత్నించినప్పుడు ఆ అమ్మాయి అంత దూరం నడిచి వెళ్ళిపోయింది కాబట్టి ఆ నడిచి వెళ్ళే దూరాన్ని బైక్ పైన అయ్యుంటే 10 నిమిషాల్లో పూర్తి చేయగలడండి వాళ్ళ నాన్నగారు. మరి 10 నిమిషాలు ఎలా పూర్తి చేయగలంటే వెళ్ళడము, రావడం అంటే 2 వైపులనమాట. అంటే ఒక వైపుకి ఏమవుతుందండి 5 నిమిషాలు పడుతుందండి. అంటే వాళ్ళు ఇక్కడ కలవడానికి కలిసే సమయానికి 5 నిమిషాల ముందే వీళ్ళు కలుస్తారు. అంటే అర్థమేంటండి 6:55 నిమిషాలకి కలిసారని అర్థమండి. ఇక్కడ 6:55 నిమిషాలకి కలిసారండి. మరి అమ్మాయి ఎంతకు ప్రారంభమైందండి ఇక్కడ? 6:30కి ప్రారంభమైందండి. అంటే 6:55కి కలిసారండి. 6:30కి ప్రారంభమైందండి. అంటే ఎంత సమయం అనేది నడిసిందండి? 25 నిమిషాలు నడిసిందండి. అవునా? కాదండి? 25 నిమిషాలు ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి ఫస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఉందండి. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అంతా డయాగ్రామ్ లో ఉందండి. మనము డయాగ్రామ్ ని మరి కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే చాలు అనమాట. ఏం లేదండి. ఇప్పుడు ఈ రీనా అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి చేరుకోవాలనుకుంటుందండి. యాక్చువల్లీ 6:30కి బయలుదేరి ఇక్కడ 7కి చేరుకోవాలండి. కానీ అమ్మాయి ఏం చేసిందంటే 6:30కే ముందు ట్రైన్కి వచ్చి దిగిపోయిందండి. వాళ్ళ నాన్నగారు యూజువల్ టైంకే రావాలి అంటే వచ్చాడనమాట. అంటే టైమింగ్ మార్చుకోలే. ఎలాగా మా అమ్మాయి 7కే వెళ్తుంది కదా, 7కి వెళ్తే సరిపోతుందని లేట్‌గా బయలుదేరాడు అనమాట. అంటే అదే సమయంలో బయలుదేరాడు అతను. అప్పుడు అంతవరకు వెయిట్ చేసి ఉండలేక రీనా ఏం చేసిందండి, తన ఇంటి వైపు నడవడం ప్రారంభించిందండి. ప్రారంభించి ఈ ప్లేస్‌కి వచ్చినప్పటికి ఇద్దరు కలిసారనమాట. కలిసినప్పుడు రిటర్న్ మళ్ళీ తీసుకెళ్ళిపోయాడన్నమాట. మరి ఇంక ఇటు వెళ్ళడం వేస్ట్ కదా! కాబట్టి రిటర్న్ మళ్ళీ తీసుకెళ్ళిపోయాడండి. ఇలా వచ్చాడు మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోయాడు. అలా తీసుకెళ్ళడం వల్ల అతను 10 నిమిషాలు సేవ్ అయ్యిందనమాట. అంటే 10 నిమిషాలు ముందే చేరుకున్నారు. 10 నిమిషాలు సేవ్ అయిందని అర్థం ఏంటండి? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళలేదు. ఇక్కడి నుంచి ఇక్కడ రాలేదండి. ఆ సమయం అనేది ఎంతంటే 10 నిమిషాలండి. అంటే వెళ్ళడానికి 5 నిమిషాలు, రావడానికి 5 నిమిషాలు అనమాట. యాక్చువల్లీ మామూలు టైంలో చూసుకున్నట్లయితే రోజు 7 గంటలకు రైల్వే స్టేషన్ దగ్గర తండ్రి కూతురు కలుసుకునేవారండి. కానీ 5 నిమిషాల ప్రయాణం అనేది ఏమైందండి తగ్గిపోయింది కాబట్టి ఎంత కలుసుకుంటారండి? 6:55కి కలుసుకుంటారండి. అమ్మాయి 6:30కి బయలుదేరిందండి. 6:55 వరకు నడిచిందనమాట. నడిచి 6:55కి వాళ్ళ నాన్నగారికి కలిసింది. అవునా? కాదండి? వాళ్ళ నాన్నగారిని కలిసింది కాబట్టి మొత్తం ఈ అమ్మాయి ట్రావెల్ చేసిన టైం చూసుకున్నట్లయితే ఎంత అవుతుందండి? 25 నిమిషాలు నడిచిందనమాట. 25 నిమిషాలు నడిచిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ డాడీ బైక్ పైన వెళ్ళిపోయిందని అర్థం అనమాట. ఓకేనండి. క్వెషన్ అయితే మనకి ఎక్కువ అనిపిస్తుందండి. కానీ మనం డయాగ్రామ్ లో వేసుకుంటే సింపుల్ గా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నెంబర్ 162 అండి. ఆన్ రిటర్న్ ఫ్రమ్ ఏ బిజినెస్ ట్రిప్ మిస్టర్ ఎక్స్ వాజ్ టు బి పిక్డ్ up from the railway station by his coachman. However, his meeting having finished before schedule, he left his destination earlier by catching an earlier train. As a result of which he arrived 2 hours earlier immediately.
On arrival, he rang up home for the coach and was told that it had just left in order to be exactly in time for the train by which he was scheduled to come. To save time, he started walking homewards a 4 km/h. On the way, he met the coachman who brought. He started walking. Okay. Him home an hour before schedule. How for Mr. X house from the railway station అని ఇచ్చాడండి. ఇక్కడ కొద్దిగా చిన్నగా ఉండడం వల్ల చదవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఆ, ఒక వ్యాపార ప్రకటన నుండి తిరిగి వచ్చినప్పుడు మిస్టర్ ఎక్స్ ను రైల్వే స్టేషన్ నుండి అతని కోచ్‌మన్ పికప్ చేసుకోవాలి. ఏదేమైనా అతని సమావేశం షెడ్యూల్ ముందే పూర్తయిపోయిందండి. తరువాత అతను మునుపటి రైలును పట్టుకోవడం ద్వారా ఫలితంగా అతను 2 గంటల ముందుగానే తన గమ్యాన్ని చేరుకున్నాడండి. తన కోచ్‌మన్ మాత్రం రైలు సరిగ్గా రావలసిన సమయానికి బయలుదేరాడండి. అయితే సమయం ఆదా చేయడానికి అతను ఇంటికి 4 km/h వేగంతో నడవడం ప్రారంభించాడండి. అయితే మార్గంలో కోచ్‌మన్ కలిశాడు. అతను షెడ్యూల్‌కు ఒక గంట ముందు ఇంటికి తీసుకొచ్చిన రైల్వే స్టేషన్ నుండి మిస్టర్ ఎక్స్ ఇల్లు ఎంత దూరంలో ఉందని అడుగుతున్నాడండి. ఇది కూడా సేమ్ క్వశ్చన్ అనమాట ఇంతకు ముందులాగే. ఇక్కడ చూడండి, ఇది మిస్టర్ ఎక్స్ అండి, ఇక్కడ ఉన్నాడండి. ఎక్స్ మిస్టర్ ఎక్స్ వాళ్ళ ఇల్లు ఇదండి. మామూలుగా వ్యాపార ప్రకటన కోసం వెళ్ళిన ఎక్స్ అనేవాడు రైల్వే స్టేషన్ కి రావాల్సిన సమయం కంటే 2 గంటల ముందే వచ్చేసాడండి. 2 గంటల ముందే వచ్చేసాడు అనమాట. ముందు వచ్చిన వాళ్ళు ఏం చేశాడండి, మరి ఇంకా ఆ కోచ్ మ్యాన్ రావడానికి లేట్ అవుతుందని తెలుసుకొని ఏం చేశాడంటే కొంత దూరం నడవడం ప్రారంభించాడండి. ఇలా నడుచుకుంటే ఇక్కడికి వెళ్ళాడు అనమాట. ఇప్పుడు ఇద్దరు కూడాను అతని యొక్క కోచ్ మ్యాన్ యొక్క కారు నెక్స్ట్ ఇద్దరు కలిసి మళ్ళీ ఏం చేశారంటే రిటర్న్ వెళ్ళిపోతారు అనమాట. అయితే ఇక్కడ చూడండి, 2 గంటల ముందే తన గమ్యాన్ని చేరుకున్నాడు. తన కోచ్ మ్యాన్ మాత్రం రైలు సరిగ్గా రావడానికి ఎక్కడ ఉంది, 2 గంటల ముందే తన గమ్యాన్ని చేరుకోవచ్చు. రైలు సరిగ్గా రావడానికి బయలుదేరాడు. సరిగ్గా రావాల్సిన సమయానికి బయలుదేరాడు అనమాట. అంటే ఇంతకు ముందు మనకి అతను ఎంత టైంకి అయితే పికప్ చేసుకోవాలనుకుంటాడో అంత టైంకి పికప్ చేసుకోవడానికి వచ్చాడు అనమాట. అప్పుడు ఏమైందండి, అతను షెడ్యూల్ ఒక గంట ముందు ఇంటికి చేరుకున్నారండి. అంటే గంట ముందు చేరుకున్నట్టు అర్థం ఏంటండి, ఈ డిస్టెన్స్ అనేది ఆ కార్ ట్రావెల్ చేయలేదు అనమాట. ఈ డిస్టెన్స్ ని ఇక్కడ బ్లూ కలర్ తో ఉన్న డిస్టెన్స్ ని ఆ కార్ అనేది ట్రావెల్ చేయలేదు కాబట్టి అతనికి ఎంత సమయం మిగిలిందండి, 1 గంట మిగిలిందండి. 1 గంట మిగిలింది. అంటే అర్థం ఏంటండి, అరగంట సమయం అనేది వెళ్ళడానికి, అరగంట సమయం రావడానికి సమయం అనేది ఏమైందండి, అరగంట వెళ్ళడానికి అరగంట రావడానికి సమయం అనేది మిగిలిందని అర్థం అనమాట. ఓకేనా, అందువల్ల గంట సమయం అనేది ఆ కారుకి మిగిలింది అనమాట. అయితే ఇప్పుడు ఆ కోచ్ మ్యాన్ ఎంత సమయం నడిచినట్టండి, ఎందుకంటే అరగంట సమయం ముందే చేరుకున్నారు కాబట్టి ఎంత సమయం అండి, ఈ రెండింటికి డిఫరెన్స్ 1.5 అవర్. అంటే 1.5 అవర్ సమయం అనేది ఎవరు నడిచారండి, కోచ్ మ్యాన్ నడిచాడండి. 1.5 అవర్ కోచ్ మ్యాన్ నడిచాడండి. అర్థమైందా, 1.5 అవర్ కోచ్ మ్యాన్ నడిచాడంటే ఎంత దూరం నడిచాడో మనకు కావాలనుకోండి. ఎంత దూరం నడిచాడో కావాలని 1.5 ఏమని రాసుకోవచ్చు అంటే 3/2 అని రాసుకోవచ్చు. కాబట్టి మరి డిస్టెన్స్ d is equal to s into t కాబట్టి s అంటే ఎంత అండి, 4 అండి. 4 km/h వేగం నడిచే చూడండి, 4 into 3/2 అంటే ఏమవుతుంది, 2 1 2 2 కాబట్టి 2 3 6 అండి. అంటే 6 మైల్స్ నడిచాడండి. ఇక్కడ మైల్ పర్ అవర్ కదా, km/h చదువుకుంటానేమో, మైల్ పర్ అవర్ కాబట్టి 6 మైల్స్ నడిచాడు అనమాట. అయితే అది అడగలేదండి, ఏమడిగాడు చూడండి, రైల్వే స్టేషన్ నుండి మిస్టర్ ఎక్స్ ఇల్లు ఎంత దూరంలో ఉందన్నాడండి. మిస్టర్ ఎక్స్ ఇల్లు ఎంత దూరంలో ఉందన్నాడు కాబట్టి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి, అంటే ఏ నుంచి బీకి డిస్టెన్స్ మనకు కావాలండి. ఏ నుంచి బీకి డిస్టెన్స్ కావాలంటే కారు యూజువల్ టైంలో ఎంత సమయం నడుస్తుందో కావాలి మనకి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ తెలుగులో కొద్దిగా ఏదో మిస్టేక్ ఉన్నట్టు, ఇంగ్లీష్ ఒకసారి చూద్దామండి. చూడండి ఇక్కడ ఏమన్నాడండి, ఈ లెఫ్ట్ ఈజ్ డెస్టినేషన్ ఎర్లియర్ బై కోచింగ్ అండ్ ఎర్లియర్ ట్రైన్ యాజ్ రిజల్ట్ విచ్ హీ అరైవ్డ్ 2 hours ఎర్లియర్. అంటే అతను 2 hours ముందునే బయలుదేరాడు అనమాట. ఇమీడియట్లీ ఆన్ అరైవల్ అంటే దిగిన తర్వాత ఈ ర్యాంగ్ అప్ హోమ్ అంటే అతని ఇంటికి ఫోన్ చేశాడంటే ఫర్ ద కోచ్ వాజ్ టోల్డ్ దట్ ఇట్ హ్యాడ్ జస్ట్ లెఫ్ట్ ఇన్ ఆర్డర్ టు ఎగ్జాక్ట్లీ ఇన్ టైమ్ అని అన్నాడండి. అంటే అర్థం ఏంటంటే చూడండి, ఇన్ టైమ్ ఫర్ ద ట్రైన్ బై విచ్ హీ షెడ్యూల్ టు కమ్ అని ఇచ్చాడు. అంటే ఎంత సమయంకైతే
ట్రైన్ అనేది ఇంటికి చేరుకుందో సరే ఆ స్టేషన్కి చేరుకుందో అంతే సమయానికి నేను బయలుదేరానని చెప్పాడు అనమాట. అంటే అర్థమండి జస్ట్ ఇప్పుడు బయలుదేరుతున్నాను అని అన్నాడండి. ఆ జస్ట్ ఎప్పుడండి అతను ఎప్పుడైతే స్టేషన్ దిగాడో స్టేషన్కి దిగిన తర్వాత ఫోన్ చేశాడు అనమాట. స్టేషన్కి దిగిన తర్వాత ఫోన్ చేస్తే ఆ కోచ్ మ్యాన్ కూడా ఏమని చెప్పాడంటే జస్ట్ ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను సార్ అని చెప్పాడు అనమాట. ఓకేనండి. అంటే అర్థం ఏంటంటే 2 గంటల ముందే స్టేషన్‌కి మనకేమొచ్చిందండి, 2 గంటల ముందే ట్రైన్ అనేది చేరిపోయిందండి గమ్యస్థానానికి. 2 గంటల ముందే చేరిపోయింది. అప్పుడే ఈడు బయలుదేరాడంట. అంటే వీడు ఎంత సమయం పడుతుందండి కోచ్ మ్యాన్ ఇక్కడ రావడానికి? 2 అవర్స్ పడుతుందండి. కోచ్ మ్యాన్ ఇక్కడ రావడానికి ఏం పడుతుందండి? 2 అవర్స్ పడుతుందండి. మరి 2 అవర్స్ పడుతుందంటే ఆ కోచ్ మ్యాన్ ఏ స్పీడ్‌తో ఇటు వస్తున్నాడో మనకు కావాలండి. మరి ఆడి స్పీడ్ కావాలంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు డిస్టెన్స్ మనకు తెలిసిందండి. ఎంతండి? 6 మైల్స్ అని తెలిసిందండి. ఈ 6 మైల్స్ వెళ్ళడానికి కార్‌కి ఎంత సమయం పట్టిందండి? 1/2 అవర్ పట్టిందనమాట. ఈ 1/2 కూడా దేనికండి? కార్‌కే పట్టింది. అర్థమైందా లేదండి? ఇక్కడ 2 అవర్స్ నుంచి 1/2 తీసేసానంటే ఏమనుకోగలరు మీరు? అంటే అర్థం ఏంటంటే అరగంట ముందే కలుసుకున్నాడని అర్థం అనమాట. షెడ్యూల్ కంటే ముందు ఇక్కడ చూడండి ఇంతకు ముందు ఏంటంటే మనం 10 నిమిషాలని తీసుకున్నాం. ఇక్కడ 10 నిమిషాలని తీసుకున్నాం. 5 నిమిషాలు ముందే కలుసుకున్నాడు. ఆ 5 నిమిషాలు ముందే అయింది కాబట్టి ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ మనం తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ 6:30కి 5 నిమిషాలకి మధ్య తేడా చూసుకున్నట్టు 25 నిమిషాలు. అలాగే ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇక్కడ టైం ఇచ్చాడు కాబట్టి నేను మైనస్ చేసి చూపించాను. ఇక్కడ టైం కరెక్ట్ గా మెన్షన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ గా దీనిలో మైనస్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ 6 మైల్స్ ని హాఫ్ అన్ అవర్ లో వెళ్ళాలండి. అంటే డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 6 మైల్స్ అనమాట. టైం టీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అవర్ అండి. మరి స్పీడ్ కావాలంటే ఏమవుతుందండి డిస్టెన్స్ బై టైం కాబట్టి 6 మైల్స్ బై 1/2 1/2 కాస్త ఏమో రాసుకోవచ్చు 2/1 అని రాసుకోవచ్చు కాబట్టి ఏమవుతుందండి 12 మైల్ ఫర్ అవర్ అవుతుంది. అంటే ఆ కారు యొక్క వేగం ఏమైందండి 12 మైల్ ఫర్ అవర్ వేగంతో కారు వెళ్తుందండి. మరి కారు అనేది 12 మైల్ ఫర్ అవర్ వేగంతో వెళ్తుంది. మరి వేగం మీకు తెలిసిపోండి వేగం ఎంత అంటే 12 మైల్ పర్ అవర్ అండి. మరి టైం ఎంత తీసుకుంటుందండి ఈ బి అనే ప్లేస్ నుండి ఈ రైల్వే స్టేషన్ ఏకి రావడానికి ఎంత టైం పడుతుందండి? 2 అవర్స్ పడుతుందండి. 2 అవర్స్ పడుతుందని ఎలా చెప్పగలిగామంటే ఏమైందండి రైల్వే స్టేషన్కి వచ్చి ఎక్స్ ఫోన్ చేశాడండి. ఫోన్ చేస్తే అప్పుడు వీడేమన్నాడండి జస్ట్ ఇప్పుడే బయలుదేరుతున్నాను అన్నాడండి. బయలుదేరుతున్నాను అన్నాడు అంటే అర్థం ఏంటండి జస్ట్ ఇప్పుడే బయలుదేరుతున్నాను. చూడండి ఇక్కడ ఏమన్నాడండి ఆ ట్రైన్ విచ్ హీ వాజ్ షెడ్యూల్ టు కమ్ అంటే నేను ఏదైతే షెడ్యూల్ అంటే ఇంతకు ముందు మనకు ట్రైన్ అయితే ఏదైతే సమయంలో మనకి నేను బయలుదేరేవాడిని అంటే ఇంతకు ముందు షెడ్యూల్ అంటే డైలీ వచ్చేవాడు కదా. డైలీ వచ్చినప్పుడు ట్రైన్ టైం కి అందడం కోసం ఏ సమయంలో అయితే నేను బయలుదేరానో అంటే చూడండి ఒక సింగిల్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాను. 5కి స్టేషన్ లో దిగుతున్నాడు అనుకోండి. 5 స్టేషన్ లో దిగుతున్నప్పుడు అయితే నేను కరెక్ట్ గా 2 అవర్స్ జర్నీ అనుకోండి 3కి నేను ఇంటి దగ్గర బయలుదేరుతున్నాను అని అర్థం అనమాట. 3కి నేను ఇంటి దగ్గర బయలుదేరుతున్నాను అన్నాడు. అదే ఈ రోజు ఏం చేశాడంటే 5కి రావాల్సింది 3కే వచ్చేసాడు అనమాట. 3కి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఏమన్నాడండి సేమ్ ఇంతకు ముందు షెడ్యూల్ సమయం ఏదైతే ఉందో అదే సమయానికి జస్ట్ ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను అన్నాడండి. ఇంత ముందు షెడ్యూల్ సమయం ఏంటంటే వాడు బయలుదేరింది 3 గంటలు అనుకున్నాం కాబట్టి అంటే 3 గంటలకే బయలుదేరాడు. ట్రైన్ ఏమైందంటే 3 గంటలకు ఆల్రెడీ వచ్చేసి ఉందన్నమాట. ఓకేనా? కాబట్టి అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి 2 అవర్స్ అనమాట. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి 2 అవర్స్. మీరు సింపుల్ గా ఇంకా బాగా అర్థం అవ్వాలనుకుంటే మీ ఇంటి దగ్గర ఆ 2 వస్తువులు ఏమైనా పెట్టుకోండి. అక్కడ ట్రైన్ సింబల్స్ ఉంటే ట్రైన్ సింబల్స్ కానీ లేదంటే 2 గ్లాసెస్ కానీ పెన్స్ కానీ తీసుకోండి. తీసుకొని నేను చెప్పిందంతా కూడా ఆ విధంగా నేను ఎప్పుడైతే ఏమైనా చెప్తున్నానో దాన్ని అలా మూవ్ చేసుకోండి అనమాట. ఇప్పుడు పెన్స్ పెట్టుకున్నారనుకోండి ఒకటి ట్రైన్ అని పెట్టుకోండి ఒకటి కార్ అని పెట్టుకోండి లేకపోతే మిస్టర్ ఎక్స్ అని పెట్టుకోండి ఇంకోటి కార్ అని పెట్టుకోండి. అలా సమయాలు అనేది మీరు ఊహించుకుని చేసినట్లయితే 2 అవర్స్ డిఫరెన్స్ మీకు అర్థమైపోతుందండి. ఓకేనండి. కాబట్టి స్పీడ్ అనేది 12 మైల్స్ పర్ అవర్ అండి. మరి టైం అనేది 2 అవర్స్ అండి. మరి టోటల్ డిస్టెన్స్ అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు అండి రైల్వే స్టేషన్ నుండి మిస్టర్ ఎక్స్ ఇంటికి మధ్య దూరం కావాలి కాబట్టి డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ అండి. ఎస్ అంటే 12 ఇక్కడ టీ అంటే 2 12 2 ఎంత అంటే 24 కాబట్టి 24 మైల్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే డి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. మరి ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ ఎస్ ఇంటూ టీ చేశారంటే ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ ఏం కనుక్కోనమాట ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రమే కనుక్కోనమండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే కనుక్కోవడం జరిగింది. ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రమే కనుక్కోవడం జరిగింది ఇది. ఇప్పుడు ఏం చేసామండి ఇక్కడ నుంచి ఇంటికి మాత్రం కనుక్కోనమండి. అది చాలా సింపుల్ గా ఉంటుందండి. డయాగ్రామ్ అర్థమైపోయి సరిపోతుంది అనమాట ఇంకేం లేదు. నెక్స్ట్ టైం కూడా ఇలాగే ఉన్నట్టుంది దాన్ని మనము వస్తువుని ఉపయోగించి చేద్దామండి. నెక్స్ట్ వన్ చూడండి ఏమి ఇచ్చాడు 163 క్వశ్చన్ నెంబర్ 163 ఏ ట్రైన్ అప్రోచెస్ ఏ టన్నల్ ఏబి ఇన్సైడ్ ద టన్నల్ ఈజ్ ఏ క్యాట్ లొకేటెడ్ అట్ ఏ point that is 3/8 of the distance AB measured from the entrance A. When the train whistles, the cat runs. If cat moves to
the entrance A of the tunnel, the train catches the cat exactly at the entrance. If the cat moves to the exit B, the train catches the cat at exactly the exit. The ratio of the speed of the train to that of the cat is of the order అని ఇచ్చాడండి. ఏమైందండి, ఒక రైలు ఏబి సొరంగం వద్దకు చేరుకుంటుందంటండి. సొరంగం లోపల ఏబి ప్రవేశ ద్వారం నుండి కొలిచిన 3/8 దూరంలో ఒక పిల్లి ఉందండి. ఒక పిల్లి ఉంది. రైలు వేల వేసినప్పుడు ఆ పిల్లి పరుగెడుతుందండి. పిల్లి స్వరంగం యొక్క ప్రవేశ ద్వారం ఏకి వెళితే రైలు సరిగ్గా పిల్లిని ప్రవేశ ద్వారం వద్ద కలుస్తుందండి. పిల్లి అవుట్ గేట్ బికి వెళ్తే రైలు సరిగ్గా నిష్క్రమణ వద్ద కలుస్తుందండి. అయినా రైలు మరియు పిల్లి వేగాల నిష్పత్తి కావాలండి. ఇది కూడా సూపర్ క్వశ్చన్ అనమాట. చూడండి ఒకసారి. ఇక్కడ మీకు ముందు ఆ స్వరంగం వేద్దామండి. స్వరంగం ఇదండి. ఏబి అనేది ఒక స్వరంగం అండి. ఏబి స్వరంగంలో కరెక్ట్ గా 3/8 డిస్టెన్స్ వద్ద, అంటే మొత్తం డిస్టెన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు మీరు ఎక్స్ అనుకున్నారు అనుకోండి. ఏబి ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనుకుంటే 3x/8 దూరంలో ఏముందండి, క్యాట్ ఉందండి. సి అంటే ఇక్కడ క్యాట్, సి అనే ప్లేస్ లో ఉంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఏబి సొరంగం వద్దకు చేరుకుంటుంది అనమాట. ఒక ట్రైన్ అనేది చేరుకుంటుందండి. చేరుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ గా చెప్పడం కోసం ఏంటంటే డయాగ్రామ్స్ అలా తీసుకున్నాం కాబట్టి డయాగ్రామ్స్ తీసుకొని చెప్దామండి. ఇదండి ట్రైన్ అండి. ఇది కూడా ట్రైన్ ఇలా చేరుకుంటుందండి. ట్రైన్ సొరంగం దగ్గరికి ఇలా చేరుకుంటుంది. ఇక్కడ ఎక్కడ ఉందండి, ఇక్కడ పిల్లి ఉందండి. ఇక్కడ పిల్లి ఉందండి. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ పిల్లి కరెక్ట్గా ఇక్కడ ఉందండి. ఈ ట్రైన్ అనేది ఇలా ఇటు చేరుకుంటుందండి. ఇలా ఇటు చేరుకుంటున్నప్పుడు పిల్లి ఎక్కడ ఉందండి. ఈ ట్రైన్ అనేది సొరంగంలోకి వెళ్లే ముందు ఒక వెజ్జలు వేసింది అనమాట. చూడండి కదా, అన్నాడు కదా, ఏల వేసినది. అప్పుడు పిల్లి పరిగెడుతుందండి. పిల్లి సొరంగం యొక్క ప్రవేశ ద్వారం, అంటే ఇటువైపు ప్రవేశించింది అనుకోండి, ఇటువైపు పరిగెత్తింది అనుకోండి. ఇటువైపు పరిగెత్తినట్లయితే ఈ ట్రైను ఇది ఒకే దగ్గర కలుసుకుంటాయండి. అంటే ప్రవేశ ద్వారం దగ్గర కలుసుకుంటాయి అనమాట. ఈ ట్రైన్ ఎలా వస్తుందండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం ఉంటుందని అర్థం. సారీ, అంతే దూరం కాదు, అంతే సమయం వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు ఎగ్జాంపుల్ గా ఒక 2 minutes పట్టింది అనుకోండి. అప్పుడు పిల్లి కూడా ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఏం పడుతుందండి, 2 minutes పడుతుందండి. పిల్లి వేరు, ట్రైన్ వేరు. ట్రైన్ వేగంగా ఉంటుంది కదా, కాబట్టి వేగాలనే మనకు తెలియదు. కాబట్టి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రైన్ రావడానికి ఎంత సమయం పడుతుందో ఇక్కడ నుంచి ఇక్కడికి పిల్లి రావడానికి అంతే సమయం పడుతుంది. ఓకేనండి. మీకు అదే డయాగ్రామ్ లో చూపించడం కోసం నేను చేస్తాను. చూడండి, ట్రైన్ అనేది ఇలా మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చింది అనుకోండి. అప్పుడు పిల్లి కూడా ఏమవుద్ది అంటే ఇలా మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తుందండి. పిల్లి కూడా మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట ఇలా. ఓకేనా, అర్థమైందండి. ఓకేనా. అదే పిల్లి అనేది ఇటువైపు వెళ్ళింది అనుకోండి, ఇటువైపు ఇక్కడికి బి అనే ప్లేస్కి వెళ్ళేసరికి ఈ ట్రైన్ కూడా ఏం చేస్తుందండి, అక్కడికి వచ్చేస్తుందండి. ఓకేనా. చూడండి, ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చినప్పటికి పిల్లి కూడా ఏమవుతుందండి, ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వస్తుందండి. ఇలా ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వస్తుంది. అదే ఆ చివరికి వెళ్ళేసరికి ఈ పిల్లి కూడా ఏమవుతుందంటే, సరే ట్రైన్ కూడా ఏమవుతుందంటే కరెక్ట్ గా ఆ చివరికి చేరుకుంటుంది అనమాట. అర్థమైంది అనుకుంటానండి. ఇప్పుడు డయాగ్రామ్ ప్రకారం కొద్దిగా మీకు కొద్ది మోడిఫికేషన్ చేసి చూపిస్తాను. చూడండి, అంటే ఏమేమి ఇచ్చాడు, ఏమేమి ఇక్కడ రాస్తే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ట్రైన్ అనేది ఇగో ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్కి వచ్చేసరికి, ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్కి వచ్చేసరికి పిల్లి కూడా ఏమవుతుందండి, ఇక్కడ అనుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ చేరుకుంటుందండి. అంటే 3x/8 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేస్తుంది అనమాట. 3x/8 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. అదే పిల్లి అనేది ఈ డైరెక్షన్ లో వెళ్ళింది అనుకోండి, ఇక్కడ నుంచి ఎక్కడికి ఎంత దూరం ఉందో అంతే దూరం ఇక్కడికి వెళ్ళింది అనుకోండి. అంతే దూరం అంటే ఈ 3x/8 దూరము. అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఎంత సమయం పడుతుందో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే కూడా అంతే సమయం పడుతుందండి. డిఎన్ఏ ప్లేస్కి వెళ్తే అప్పటికి ట్రైన్ ఏం చేస్తుందని ఇక్కడికి వచ్చేస్తుందండి. అవునా కాదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇక్కడికే వస్తుంది. కాబట్టి అంటే ట్రైన్ అనేది ఏమైందంటే, ట్రైన్ అనేది ఇక్కడికి వచ్చేసిందండి. ఓకే. ఇప్పుడు ఇంకా మనకి ట్రావెల్ చేయడానికి ఏముందండి, ఇంకా ట్రావెల్ చేయడానికి పిల్లి ఇక్కడికి వచ్చిందండి ఆల్రెడీ. ఇక్కడ పిల్లి కూడా అక్కడ తీసుకొచ్చేద్దాము. పిల్లి ఏమైందండి, సి నుంచి డికి వచ్చేసిందండి.
సి నుండి డికి వచ్చేసింది. ట్రైన్ ఏమైందండి, ఇక్కడ ఎక్కడ ఉండేది ఏకి వచ్చేసిందండి, ఏ ప్లేస్కి వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఏమన్నాడండి, మరి ఇంకేముండిపోయింది, ఇంకా ఈ పిల్లి అనేది ఈ ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి ట్రైన్ ఏం చేస్తుందండి, అక్కడికి వచ్చేస్తుందండి. పిల్లి అనేది ఈ ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి ట్రైన్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అంటే ఏ నుంచి ట్రైన్ బికి రావడానికి ఎంత సమయం పడుతుందో పిల్లి అనేది డి నుండి బికి రావడానికి అంతే సమయం పడుతుందంట. అంటే రెండు సమయాలు సమానం, కానీ డిస్టెన్స్ చూడండి. డిస్టెన్స్ లో ట్రైన్ అనేది ట్రావెల్ చేసే డిస్టెన్స్ చూసుకున్నట్లయితే ట్రైన్ క్యాట్ అండి. ట్రైన్ అనేది ఏ నుండి బికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది, ఏ నుండి బికి ఎంత అంటే ఎక్స్ కిలోమీటర్స్ అండి. ఎక్స్ కిలోమీటర్లో ట్రావెల్ చేయడానికి ఎంత సమయం పడుతుందో సి అనేది ఎక్కడి నుంచి ఎక్కడికంటే డి నుంచి బికి పోవడానికి కూడా అంతే సమయం పడుతుందండి. అవునా కాదండి, సేమ్ టైం అనమాట, అంతే సమయం పడుతుంది. ఓకే, మరి డిబి మీకు తెలియదండి, డిబి కనుక్కోవాలని పరిస్థితి అండి. ఆల్రెడీ చూడండి ఏ నుండి సి వరకు 3x/8 అండి, సి నుండి డి వరకు 3x/8 అండి, అంటే మొత్తం ఏమైందండి 6x/8 అండి. మరి డిబి కావాలంటే ఏం చేయాలండి, మొత్తం ఏబి నుంచి ఏం మైనస్ చేయాలండి, ఏడి మైనస్ చేసేయాలండి. ఏబి ఎంత అండి, ఎక్స్ అండి, ఏడి అంతే ఇక్కడ 3x/8 3x/8 అంటే ఏమవుతుందండి 6x/8 అవుతుందండి. ఈ రెండింటి నుండి మనం ఏమైనా రాసుకోవచ్చు అండి, 8x - 6x/8 అంటే 2x/8 అని రాసుకోవచ్చండి. దట్ ఇంప్లైస్ 2x/8 అంటే 2 1s 2 4s కాబట్టి ఏమవుతుంది x/4 అవుతుందండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఏమండి x/4 అండి. కాబట్టి dv ఏమవుతుందండి x/4 అవుతుందండి. ఇక్కడ సేమ్ టైం అండి, అంటే టైం అనేది కాన్స్టెంట్. టైం అనేది కాన్స్టెంట్ అయినప్పుడు ట్రైన్ అనేది x కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో మన క్యాట్ అనేది x/4 కిలోమీటర్స్ వెళ్ళడానికి అంతే సమయం పడుతుంది. అంటే మనకి ఏమైందండి, డిస్టెన్స్ యొక్క రేషియో అర్థమైపోతుంది మనకి. రేషియో కనుక్కున్నాం, రేషియో చూసుకున్నట్టు డిస్టెన్స్ యొక్క రేషియో ఏమవుతుందండి x/4 అవుతుందండి. x/4 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రేషియో చూసుకున్నట్టు x క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుందండి 1:1/4 మిగులుతుందండి. దట్ ఇంప్లైజ్ ఏమని రాసుకోవచ్చండి 4:1 అని రాసుకోవచ్చండి. అంటే ట్రావెల్ చేసిన డిస్టెన్స్ యొక్క రేషియో 4:1 అవుతుందండి. డిస్టెన్స్ యొక్క రేషియో 4:1 అయితే మరి స్పీడ్ యొక్క రేషియో ఏమవుతుందండి, సేమ్ ఉంటుందండి. స్పీడ్ యొక్క రేషియో కూడా 4:1 ఉంటుంది. ఎందుకంటే డిస్టెన్స్ స్పీడ్ అనేవి రెండు కూడాను అనులోమానుపాతంలో ఉంటాయి, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటాయి. అనులోమానుపాతంలో ఉంటాయి కాబట్టి మనకి ఏమవుతుందంటే 4:1 అవుతుంది. కాబట్టి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎంత ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళాలంటే అంత ఎక్కువ స్పీడ్తో వెళ్ళాలండి, ఎంత తక్కువ డిస్టెన్స్ వెళ్ళాలంటే సేమ్ టైం అదే సమయం వెళ్ళాలంటే అంత తక్కువ స్పీడ్తో వెళ్ళాలన్నమాట. ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైతే చాలా సింపుల్గా చేసేవచ్చు అనమాట. ఓకేనండి, ఈ ట్రైన్ క్యాట్ సమ్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు కూడా ఇంతకు ముందు జరిగిన 2 సమ్స్ కూడా ఏదో ఒక వస్తువులు అనేవి ఏవైనా 2 గ్లాసులు కానీ పెన్నులు కానీ ఎరైజర్స్ ఏవైనా పెట్టుకోండి, పెన్సిల్స్ కానీ ఏవో పెట్టి అవి మీరు నడుపుతూ ఉండండి. చిన్న చాక్ పీస్తో ఆ పాయింట్స్ పెట్టుకుని ఏబిసిడి పాయింట్లు పెట్టుకొని నడుపుతూ ఉన్నట్లయితే మీకు క్లారిటీగా అర్థమైపోతుందండి. 2-3 టైమ్స్ అలా నడుపుతూ చేయండి, తర్వాత మీరు పెన్తో చేసుకోవచ్చు అనమాట అర్థం అవడం కోసం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 164 అండి. ది స్పీడ్ ఆఫ్ ఎ రైల్వే ఇంజన్ ఈజ్ 42 km/h when no compartments is attached and the reduction is in speed is directly proportional to the square of the number of compartment attached. If the speed of the train carried by the engine is 24 km/h with 9 compartments attached, the maximum number of compartments that the engine can fully is ఇచ్చాడండి. కంపార్ట్మెంట్ జత చేసినప్పుడు రైల్వే ఇంజిన్ యొక్క వేగం అనేది గంటకు 42 కిలోమీటర్లు అండి. మరియు వేగం అనేది అంటే జత చేసినప్పుడు వేగం ఏమవుతుందండి తగ్గడం జరుగుతుందండి. అది ఏ విధంగా తగ్గడం జరుగుతుందండి, కంపార్ట్మెంట్ల సంఖ్య యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో తగ్గుతుందండి. సార్ అనులోమానుపాతం విలోమానుపాతం అండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇచ్చాడా, స్పీడ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అనులోమానుపాతంలో తగ్గిపోతుంది. అంటే ఎన్ని ఇంజిన్స్ పెరిగితే అంత ఎక్కువ తగ్గిపోతుంది అని అర్థం అనమాట. సార్ ఇంజిన్ కాదు, ఎన్ని బోగీలు పెరిగితే. ఓకేనండి, కంపార్ట్మెంట్ జత చేసినప్పుడు రైల్వే ఇంజిన్ యొక్క వేగం గంటకు 42 కిలోమీటర్లు ఉండేది. మరియు జత చేసినప్పుడు చూడండి రైలు ఇంజిన్ ముందు పెట్టాల్సి ఉంటుంది. జత చేసినప్పుడు రైల్వే ఇంజిన్ యొక్క వేగము ఇక్కడ చూడండి, రైల్వే ఇంజిన్ యొక్క వేగము తగ్గడం కంపార్ట్మెంట్ల సంఖ్య యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుందండి. రైలు యొక్క వేగం ఎంత అంటే 42 కిలోమీటర్లు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది ఓన్లీ ఇంజిన్ యొక్క వేగం, రైలు ఇంజిన్ యొక్క వేగం ఇది. ఓకేనండి, నెక్స్ట్ ఏమన్నాడండి, ఈ ఇంజిన్ తీసుకెళ్లే రైలు యొక్క వేగము 9 కంపార్ట్మెంట్లతో ఉన్నప్పుడు ఎంత అంటే 24 km/h అండి, గంటకు 24 km/h. 9 కంపార్ట్మెంట్లు ఉన్నప్పుడు చూడండి ఇక్కడ వర్గమూలానికి అనులోమానుపాతం ఉంది. వర్గమూలము అంటే 9 కంపార్ట్మెంట్లు ఉన్నాయంటే అంటే అర్థం ఏంటండి,
√9k అవుతుందండి. కాన్స్టెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట మనం. ఎందుకు అలా తీసుకోమంటే ఇక్కడ అనులోమానుపాతం అంటే ఏమైందండి, కంపార్ట్మెంట్ల సంఖ్య పెరిగినప్పుడు వేగం కూడా ఏమవుతుందండి, తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంతే, ఎంత పెరిగితే అంత తగ్గుతుందండి. ఎంత పెరిగితే అంత తగ్గుతుంది కాబట్టి √9k అవుతుంది. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 3k అని రాసుకోవచ్చండి. అంటే కంపార్ట్మెంట్ల సంఖ్య అనేది 3k ఉంటుందండి. అంటే స్పీడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. మనకి ఇక్కడ స్పీడ్ తెలిసిందండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 3k అనమాట. అంటే ఏమైందండి, 9 కంపార్ట్మెంట్లు పెట్టడం వల్ల 3k స్పీడ్ తగ్గిందని అర్థం అనమాట. మరి ఈ 3k దేనికి సమానం అండి? మనకి రైల్ ఇంజిన్ యొక్క స్పీడ్ చూసుకున్నట్లయితే 42, అందులో నుంచి 3k తగ్గిందండి. తగ్గితే ఎంత అయిందంట, 24 అయిందండి. అవునా కదా, 24 కిలోమీటర్స్ ఇచ్చాడు. మొదట ఓన్లీ ఇంజిన్ యొక్క స్పీడ్ ఎంత అండి, 42 అండి. ఇంజిన్ యొక్క స్పీడ్ ఎంత అండి, 42. 9 బోగీలు పడడం వల్ల స్పీడ్ ఏమైందంటే 3k అయ్యిందండి. ఎందుకన్నాడు, దాని యొక్క స్పీడ్ ఇంతకుముందు k అనుకున్నాం అనుకోండి, ఇంతకుముందు స్పీడ్ k అనుకుంటే అది దానికి చూడండి వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఇక్కడ మనకి √9 అంటే ఏం చేసామంటే కంపార్ట్మెంట్ల సంఖ్య 9 ఇవ్వడం జరిగింది చూడండి. కాబట్టి దాని యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో కాబట్టి 3k అవుతుందండి. స్పీడ్ అనేది 3k అయ్యింది. అంటే 3k తగ్గిందని అర్థం అనమాట. 3k ఆరోమక్ పెట్టుకోండి, తగ్గిందని అర్థం. కాబట్టి therefore రైలు యొక్క ఇంజిన్ స్పీడ్ 42 km/h, అలా 3k తగ్గిందండి. అంటే ఎంత ఉందని చెప్పాడండి, 24 కిలోమీటర్స్ తో ప్రస్తుతానికి వెళ్తుందని చెప్పాడు. కాబట్టి 3k వాల్యూ ఏమవుతుందండి, therefore ఈ 3k ని మనం రైట్ సైడ్ పంపించినట్లయితే 24 లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చండి. 3k ఈజ్ ఈక్వల్ టు 42 - 24. ఈ రెండు మనం మైనస్ చేసినట్లయితే మరి ఎంత అవుతుంది చూడండి, 2 నుంచి 4 మైనస్ చేస్తే ఇక్కడ చేయలేం కాబట్టి 12 నుంచి 4 మైనస్ చేయండి, 8 అవుతుంది. ఇక్కడ 3 ఉంటుంది, 3 - 2 అంటే 1 అండి, 18 అవుతుంది. ఈ 3 కాస్త పంపించినట్లయితే 18/3 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుందండి. అంటే కంపార్ట్మెంట్ అనేది ఒక కంపార్ట్మెంట్ మనం పెంచినట్లయితే 6 కిలోమీటర్ల వేగం అనేది తగ్గిపోతుందని అర్థం అనమాట. అయితే మనకి ఇక్కడ చూడండి ఏమన్నాడండి, ఇంజిన్ లాగలిగే గరిష్ట కంపార్ట్మెంట్ల సంఖ్య కావాలండి. గరిష్ట కంపార్ట్మెంట్ల సంఖ్య మనం ఎక్స్ అనుకున్నట్లయితే, అంటే చూడండి 42 నుంచి √x/k అవుతుందండి. అదే కదా మనకి స్పీడ్ ఏమవుతుందండి, ఇక్కడ మనం √x ఎందుకు అనుకున్నాం, కంపార్ట్మెంట్ సంఖ్య x అనుకున్నాం కాబట్టి √x/k ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలంటే 0 అయిపోవాలండి. అంటే గరిష్టంగా లాగాలి కాబట్టి 0. దాని నుంచి మనం మైనస్ చేస్తాం అనుకోండి, అప్పుడు లాగుతుంది అనమాట. 0 అంటే ఏంటి, స్పీడ్ పూర్తిగా లేదు, ఆగిపోయింది అనమాట, లాగలేకపోయింది అర్థం. మరి అదే ఇక్కడ మనం ఒకటి తగ్గించాం, ఒక బోగి తగ్గిస్తాం అనుకోండి, అప్పుడు స్పీడ్ అంతా కొంత ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంతకుముందు k అనేది నేను 6 కిలోమీటర్లు తగ్గుతుందని చెప్పాను కదా, కాదండి, k అనేది కాన్స్టెంట్ అనమాట. కాన్స్టెంట్ వాల్యూ పెరగదు తరగదండి. కాబట్టి k ఇక్కడ వేసుకోండి. therefore 42 - 6√x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. therefore 6√x ఈజ్ ఈక్వల్ టు 42 అవుతుందండి. ఈ 6√x తీసుకొచ్చేస్తే 6√x ఈజ్ ఈక్వల్ టు 42. దీని నుంచి మనకి √x ఈజ్ ఈక్వల్ టు 42/6 అవుతుందండి. 6 1 6 7 కాబట్టి 7 వస్తుంది అనమాట. అంటే √x ఈజ్ ఈక్వల్ టు 7. దట్ ఇంప్లైజ్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 7 స్క్వేర్ అవుతుందండి. ఈ రూట్ కాస్ట్ పంపిస్తే స్క్వేర్ అయిపోతుంది కాబట్టి 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49. అంటే బోగీల సంఖ్య 49 ఉన్నట్లయితే స్పీడ్ అనేది 0 అండి, అంటే పూర్తిగా లాగలేదని అర్థం అనమాట. కాబట్టి ఏం చేస్తారంటే మరి బోగీల సంఖ్య 49 ఉన్నప్పుడు స్పీడ్ ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. కాబట్టి ఈ 49 నుంచి ఒక బోగి తగ్గించామనుకోండి, అప్పుడు లాగడానికి మనకి సామర్థ్యం సరిపోతుంది. కాబట్టి గరిష్ట బోగీల సంఖ్య ఏమవుతుందంటే 48 అవుతుంది. గరిష్ట బోగీల సంఖ్య ఏమవుతుందండి, 48 అవుతుంది. ఇక్కడ 48 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం పెట్టుకోండి. లేదు మీకు ఆప్షన్ త్రూ చేయాలనుకుంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైతే ఉందో దాని నుంచి ఒకటి, ఎందుకంటే √x అవుతుంది కదా, దాని నుంచి ఒకటి మైనస్ చేసుకోరండి. అలాంటప్పుడు ఇక్కడ 36 - 1 అంటే 35, ఇది కూడా ఆన్సర్ లాగా కనిపిస్తుంది. 49 - 1 ఇది కూడా ఆప్షన్ లాగా కనిపిస్తుంది. కాబట్టి అందుకే నేను ఆప్షన్ త్రూ ముందు చెప్పకుండా ప్రాసెస్ చెప్పడం జరిగిందండి. ఓకేనండి. ప్రాసెస్ అయితే మీకు క్వశ్చన్లో కొద్దిగా మోడిఫికేషన్ ఉన్నా సరే మీరు అర్థం చేసుకోగలరనే ఉద్దేశంతో అదే చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 165 అండి. 165 ఏమి ఇచ్చాడు, డైరెక్షన్ ఇచ్చాడండి. దీస్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి చేయవలసి ఉంటుంది. రామ్ అండ్ శామ్ రన్ ఏ రేస్ బిట్వీన్ పాయింట్ A and B 5 km apart. Ram started at 9 a.m. from A at a speed of 5 km/h, reaches B and return to A at the same speed. Sam starts 9:45 a.m. from A at a speed of 10 km/h, reaches B and comes back to A at the same speed. రామ్ మరియు శ్యామ్ 5 కిలోమీటర్ల దూరంలో ఏబిల మధ్య రేసులో పరిగెడుతున్నారండి. రామ్ ఉదయం 9 గంటలకు ఏ నుండి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ప్రారంభించి బికు చేరుకుని మరియు అదే వేగంతో
ఏకి తిరిగి వచ్చాడండి. శ్యామ్ ఉదయం 9:45 గంటలకు ఏ నుండి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రారంభించి బికి చేరుకుని మరియు అదే వేగంతో ఏకి తిరిగి వస్తాడండి. ఇది ఏం కావాలండి? ఎట్ వాట్ టైం డు రామ్ అండ్ శ్యామ్ మీట్ ఈచ్ అదర్? అండ్ రామ్ మరియు శ్యామ్ ఏ సమయంలో ఒకరినొకరు కలుస్తారు అన్నాడండి. ఇక్కడ చూడండి, ఇద్దరిది వేరు సమయాలు, ఇద్దరు కూడా వేరు సమయాలు, వేరు వేగాలతో వెళ్తున్నారండి. కాబట్టి ఇక్కడ డయాగ్రామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డయాగ్రామ్ వేసే ముందు మనం ఏ బీలు గుర్తిస్తానండి నేను. ఇది ఏ, ఇది బి. ఏ నుండి బికి వాళ్ళు రేస్ స్టార్ట్ చేశారు. ఇక్కడ నేను 2 ఇంకులు ఉపయోగిస్తాను, వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి. వీడు రామ్ అండి, ఇంకొకడు శ్యామ్ అండి, ఇంకొకడు శ్యామ్. అంటే రెడ్ కలర్ వేసిందంతా కూడా రామ్ దాని అర్థము, ఇది శ్యామ్ అండి. ఇప్పుడు రామ్ ఏమి ఇచ్చాడు చూద్దాం. చూడండి, రామ్ యొక్క స్పీడ్ చూసుకున్నట్లయితే గంట 5 కిలోమీటర్లు అండి. శ్యామ్ యొక్క స్పీడ్ చూసుకున్నట్లయితే గంటకు 10 కిలోమీటర్లు అండి. అంటే శ్యామ్ది 10 కిలోమీటర్లు గంటకి, రామ్ చూసుకున్నట్లయితే 5 కిలోమీటర్లు అండి. రామ్ అనేవాడు ఉదయం ఎంతకు బయలుదేరాడండి? రామ్ అనేవాడు ఉదయం 9 గంటలకు. చూడండి, రామ్ ఉదయం 9 గంటలకు ఏ నుండి 5 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై బికి, అంటే 9 గంటల వేగంతో, ఈ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 5 కిలోమీటర్లు అండి. 9 గంటలకు బయలుదేరాడు, 5 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. కాబట్టి 5 కిలోమీటర్లని ఎంత గంటలో పూర్తి చేయగలడు లేదండి. అంటే బికి వెళ్ళడానికి ఎంత పడుతుందండి? 10 గంటల సమయం అవుతుందండి. 5 కిలోమీటర్లని 5 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళినట్టు గంటలో పూర్తి చేయగలడు. కాబట్టి ఏ నుండి బికి వెళ్ళడానికి 10 గంటలు పడుతుందండి. మళ్ళీ బి నుండి మళ్ళీ ఏకి రావాలి కదండి. ఏకి వచ్చినప్పుడు ఎంత అవుతుందండి? 11 గంటలు పడుతుందండి. రిటర్న్ వచ్చేసరికి మళ్ళీ గంటే పడుతుంది కదా, 11 గంటలు పడుతుంది. బాగానే ఉంది. ఇప్పుడు శ్యామ్ చూద్దామండి. శ్యామ్ ఏమి ఇచ్చాడండి? శ్యామ్ ఉదయం 9:45కి స్టార్ట్ అయ్యాడండి. 9:45కి స్టార్ట్ అయ్యాడండి. స్టార్ట్ అయ్యి ఏ నుండి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రారంభించి బికి చేరుకున్నాడండి. 10 కిలోమీటర్ల వేగంతో బికి వెళ్ళాడు. కాబట్టి చూడండి, 5 కిలోమీటర్ల దూరం అండి. 10 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే అరగంటలో పూర్తి చేయగలడండి. అవునా కాదా? లేదా మీరు టైం తీసుకోండి. టైం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. కాబట్టి డిస్టెన్స్ 5 అండి, స్పీడ్ ఎంత 10 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తున్నాడు. అంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట. హాఫ్ అన్ అవర్ అంటే 10:45 బయలుదేరాడు. మరి హాఫ్ అన్ అవర్ అంటే 9:45 బయలుదేరాడు. మరి హాఫ్ అన్ అవర్ అంటే ఎంత అవుతుందండి? 10:15 అవుతుందండి. అంటే 10:15 కల్లా చేరుకుంటాడు. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఏమవుతుందండి? మరొక హాఫ్ అన్ అవర్ పడుతుంది. కాబట్టి 10:45కి డెస్టినేషన్ అంటే ఏకి మళ్ళీ చేరుకుంటాడండి. అంటే వెళ్ళాడు, వచ్చాడండి. వచ్చి 10:45 చేరుకున్నాడు. అవునా కాదండి? ఈ టైమ్స్ అన్ని కూడా మనకు లెక్కలో ఇచ్చిందేనండి. లెక్కలో ఇచ్చింది మాత్రమే రాయడం జరిగింది. మనం ఇప్పుడు చూడేమన్నాడండి? రామ్ మరియు శ్యామ్ ఏ సమయంలో ఒకరినొకరు కలుస్తారండి. ఏ సమయంలో కలుస్తారండి? 9 గంటలకు బయలుదేరి 9:45 బయలుదేరాడండి. అంటే ఇక్కడ మనకి వెళ్ళేటప్పుడు అయితే కలిసే ఛాన్స్ లేదండి. వచ్చేటప్పుడు చూడండి, 10 గంటలకు బయలుదేరాడండి అటు ఇటు. అప్పటికి ఈ ఎవరండి? శ్యామ్ అనేవాడు కొంత దూరం వచ్చి ఉంటాడండి. 10:15కి చేరుకుంటాడు ఇక్కడికి. అంటే ఇక్కడ ఎక్కడో మధ్యలో ఉంటాడు. ఈ మధ్యలో ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఈ మధ్యలో ఇక్కడ ఉన్నాడు. మరి 10 గంటలకు చేరుకుంటాడు. కాబట్టి మరి 10 గంటలకి ఎంత దూరం వచ్చాడో చూద్దామండి. ఎవరండి? శ్యామే కదండి. ఎందుకంటే ఆల్రెడీ రామ్ అనేవాడు ఇక్కడ చేరుకున్నాడు. కాబట్టి శ్యామే ఎంతో మంది మధ్యలో ఉంటాడు అనమాట. అంటే ఇప్పుడు రామ్ అనేవాడు ఇటు నుండి ఇటు బయలుదేరుతున్నాడు. శ్యామ్ అనేవాడు ఇక్కడ నుండి ఎక్కడికి వచ్చాడు. ఈ ప్లేస్కి వచ్చాడు అనుకుందాం. ఈ ప్లేస్కి వచ్చాడు అంటే ఎంత దూరం వచ్చాడో తెలిస్తే మనకు తెలిసిపోతుంది. మరి ఎంత దూరం వస్తాడంటే కరెక్ట్గా 10 అయ్యేసరికి, అంటే 10 అయిందంటే 9:45 నుంచి 10 వరకు, ఇక్కడ డూయింగ్తో తీసుకుందాం. 10 వరకు అంటే ఎన్ని నిమిషాలండి? 15 నిమిషాలు ట్రావెల్ చేశాడండి. 15 నిమిషాల్లో ఎంత దూరం వెళ్తాడండి? 15 నిమిషాలు అంటే గంటకి ఎంత అంటే 10 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడండి. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో 15 నిమిషాలు ఎంత దూరం వెళ్తాడండి? ఎవరిదండి? శ్యామ్ది. ఏమవుద్దండి? 60 కాబట్టి 0 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 15/60 కదా. ఓకే, 15 ఒకటిలో 15 అలాగే తీసుకోవచ్చు. లేదా 3తో చూడండి, 3తో 3 2s, 3తో 3 5s అండి. అంటే 2.5 కిలోమీటర్స్ వెళ్ళాడండి. 2.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఇంకొక 2.5 కిలోమీటర్స్ ఉండిపోయిందండి. ఈ 2.5 కిలోమీటర్స్ ని వీళ్ళిద్దరూ ట్రావెల్ చేస్తారు. ఏ డైరెక్షన్ లో? ఆపోజిట్ డైరెక్షన్ అండి. ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తాడు. కాబట్టి అప్పుడు తీసుకునే సమయం మనకు కావాలి. అప్పుడు తీసుకునే సమయం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. కాబట్టి డిస్టెన్స్, వీళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నారండి. ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నారు. డిస్టెన్స్ ఎంత అండి? 2.5 కిలోమీటర్స్ ఉందండి. బై స్పీడ్ ఏమవుతుందంటే రిలేటివ్ స్పీడ్ అవుతుందండి. రిలేటివ్ స్పీడ్ మీన్స్ అంటే ఇద్దరు కూడా వేగాలు మనకి మొత్తం చేయవలసి ఉంటుంది. ఒకడు 10 కిలోమీటర్ల వేగంతోనూ, ఇంకొకడు 5 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండే. కాబట్టి 10 + 5 15 అవుతుంది. అంటే
2.5/15 అనమాట. ఇక్కడ మనకి పాయింట్ పోవాలంటే 25/115 తీసుకోవచ్చు. 25 1 25 6 అండి. అంటే మనకి 1/6 వచ్చిందండి. 1/6ని మనం ఏం చేసుకోవచ్చు అండి, ఇది గంటల్లో వచ్చింది కాబట్టి నిమిషాల్లో మార్చుకోవడం ఇంటూ 60 చేసుకోండి. అంటే ఏమైందండి 10 నిమిషాలు అనమాట. అంటే 10 నిమిషాల్లో కలుస్తారండి. 10 నిమిషాల్లో కలుస్తారంటే అక్కడ ఎంతకి ఇద్దరు బయలుదేరండి, ఇటు 10 గంటలకి బయలుదేరాడు ఇక్కడ ఈ ప్లేస్ లో. వీడు కూడా ఇక్కడ 10 గంటలకు బయలుదేరాడు. అంటే ఇక 10 నిమిషాలతో కలుస్తారంటే 10 కలుస్తారండి. కాబట్టి 10 ఎక్కడ చూడండి 10 కాబట్టి ఏ ఆప్షన్ ఉంది కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 10 ఎక్కడ ఉందండి, ఏ ఆప్షన్ ఉంది కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఈ విధంగా చేసుకోండి. 10 నిమిషాలు అండి, 10 నిమిషాల్లో కలుస్తారు. 10 నిమిషాల్లో కలుస్తారు కాబట్టి 10 గంటల తర్వాత 10 నిమిషాలు మనం యాడ్ చేసాం అనమాట. యాడ్ చేసి ఇది ఆన్సర్ చెప్పగలిగాం. ఓకేనండి, క్వశ్చన్ క్లారిటీగా అర్థమవుతుందో లేదో మీరు చూడండి. క్లారిటీగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో మనం ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఏమైనా అవసరం ఉంటే రిపీట్గా చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుందండి. ఓకే, డయాగ్రామ్ అనేది మీ బుక్ లో కూడా కొద్దిగా పెద్దగా వేసుకోండి. వేసుకొని ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇంకుతో మనం వేసుకున్నట్లయితే కొంతవరకు క్లారిటీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 166 కూడా సేమ్ అవ్వడం జరిగిందండి. దాని క్వశ్చన్లు ఏమి ఇచ్చాడంటే, ఏ సమయంలో శ్యామ్ రామ్ను అధిగమిస్తాడని అడిగాడండి. శ్యామ్ అనేవాడు రామ్ను అధిగమిస్తాడని అన్నాడండి. ఇక్కడ చూడండి, మీకు డయాగ్రామ్ వేస్తే మీకే అర్థమైపోతుంది. ఆ డయాగ్రామ్ అని ఇక్కడ కాపీ చేయలేం కాబట్టి వచ్చండి. ఇక్కడ ఇది ఏ బి అండి. రామ్ విషయంలో చూసుకున్నట్లయితే 9 గంటలకు ప్రారంభమయ్యాడండి. ఇక్కడ 10 గంటలకు చేరుకున్నాడండి. మళ్ళీ రిటర్న్ ఎంతకు వచ్చాడండి, 11 గంటలకు ఇక్కడికి వచ్చాడండి. శ్యామ్ విషయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ శ్యామ్ అనేవాడు ఉదయం 9:45కి ప్రారంభించాడండి. ఇక్కడికి ఎంత చేరుకుంటాడండి, 10:30 కల్లా 15 కల్లా చేరుకుంటాడండి. ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుందండి, 10:45 అవుతుందండి. అంటే ఏమైందండి, రామ్ అనేవాడు వెళ్ళి రావడానికి 2 గంటలు పట్టిందండి. శ్యామ్ అనేవాడు వెళ్ళి రావడానికి 1 గంట పట్టిందండి. వెళ్ళి వచ్చేటప్పటికి రామ్ అనేవాడు 11 గంటలకు వచ్చాడు, వీడు 10:45కి వచ్చాడు. అంటే శ్యామ్ అనేవాడు రాముకు మించిపోయి మళ్ళీ వచ్చేస్తారంటే ఎదురుగా, అవునా కాదండి? రాముకు మించిపోయి వచ్చేస్తారు కాబట్టి అంటే ఇద్దరు కూడా ఒకే టైంకి మనం రేస్ అనేది స్టార్ట్ చేసినట్టు ఉండాలి. మరి ఇద్దరు ఒకే టైంకి రేస్ అనేది స్టార్ట్ చేసామంటే ఇక్కడ చూడండి 9 గంటలు ఇక్కడ ఉన్నాడండి. 9 గంటలు ఇక్కడ ప్రారంభం అవ్వలే, కొన్ని 9:45కి ఆడికి వెళ్ళిపోతున్నాడు. వీడు 9:45కి ఇక్కడ వీడు వెనక బయలుదేరినప్పటికీ ఆల్రెడీ బీకి చేరుకుంటాడు. బీకి 10 గంటలకు చేరుకుంటాడు. అప్పటికి 10 గంటలకి ఇక్కడికి సెంటర్కి వస్తాడు. అంటే వాడిని క్రాస్ చేయలేడు. క్రాస్ చేయాలంటే ఎప్పుడు ఏం చేయాలండి, బి నుండి ఇటు చేసినప్పుడు మాత్రమే క్రాస్ చేయగలరు, అవునా కాదండి? బి నుండి ఏకి వచ్చినప్పుడు మాత్రమే క్రాస్ చేయగలరు. బి నుండి ఇక్కడ 10 గంటలకి స్టార్ట్ అయ్యాడండి, 10:15కి స్టార్ట్ అయ్యాడండి. అంటే ఈ రామ్ అనేవాడు ఆల్రెడీ 15 నిమిషాల్లో ఈ 10:15కి బి అనే శ్యామ్ స్టార్ట్ అవుతుందండి. ఈ శ్యామ్ స్టార్ట్ అయ్యేసరికి ఆల్రెడీ రామ్ అనేవాడు ఇక్కడ ఎంత దూరం వెళ్ళిపోతాడండి. రామ్ అనేవాడు ఎంతో కొంత దూరం వెళ్ళిపోతాడు. ఇక్కడికి వెళ్ళాడు అనుకుందామండి. రామ్ అనేవాడు ఇక్కడికి వచ్చాడు. ఎంత టైం కండి, 15 నిమిషాలు కండి. ఇప్పుడు ఈ డిస్టెన్స్ మనకు తెలిసినట్లయితే వాళ్ళు ఒకరినొకరు క్రాస్ చేయాలంటే మనకు అర్థమైపోతుందండి. ఈ డిస్టెన్స్ మనకు కావాలి. మరి 15 నిమిషాల్లో అంతే కదండి, 10 నుంచి 15 అంటే 15 నిమిషాల్లో రామ్ అనేవాడు ఎంత దూరం వెళ్ళాడో తెలిస్తే అది టోటల్ డిస్టెన్స్ అవుతుందండి. మరి ఒకరి వెంట ఒకరు సేమ్ డైరెక్షన్ వెళ్తున్నారు కాబట్టి వారి రిలేటివ్ స్పీడ్ కనుక మనం చేయొచ్చు అనమాట. అప్పుడు మనకి వీడు 10-15 నిమిషాలకి ఇక్కడ ఉన్నాడు, వీడు కూడాను శ్యామ్ అనేవాడు 10-15 నిమిషాలకి ఎక్కడ ఉన్నాడంటే బి దగ్గర ఉన్నాడండి. ఇప్పుడు ఒకరి వెంట ఒకరు వస్తున్నారు, ఇక్కడ ఎక్కడో ఒక ప్లేస్ లో వాళ్ళు క్రాస్ అయిపోతారు అనమాట. క్రాస్ అయిపోయినప్పుడు వాళ్ళ యొక్క డిస్టెన్స్ 0 అయిపోతుంది. కాబట్టి ముందు మనకి వాళ్ళ మధ్యలో ఉండే డిస్టెన్స్ సేమ్ టైంలో ఉండే డిస్టెన్స్ డి కాబట్టి డి కనుక్కోవాలండి. ఈ డి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎలా వస్తుందండి, స్పీడ్ ఇంటూ టైం కాబట్టి రామ్ యొక్క స్పీడ్ ఎంత అండి, 5 అండి. వాడు ఎంత సమయం తీసుకున్నాడు అంటే 15 నిమిషాలు తీసుకున్నాడు కాబట్టి 15/60 అనమాట. ఇప్పుడు చూడండి, ఈ రెండు క్యాన్సిల్ చేసినట్లయితే 5తో 5 1 5 12 అండి. 3తో చూసుకున్నట్టు 3 5 3 4 అండి. అంటే ఏమైందండి 5/4 అవుతుందండి. డిస్టెన్స్ ఎంత అండి, 5/4. 5/4 అలా ఉంచేస్తారా, 5/4 కదా, 3తో 3 4 ఓకే, 5/4 అండి. 5/4 కిలోమీటర్స్ అనమాట. అంటే డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ 5/4 వచ్చిందండి. ఇప్పుడు మనకి సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు కాబట్టి టైం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అండి. డిస్టెన్స్ ఎంత అండి, 5/4 అని చెప్పుకున్నాం ఇప్పుడని. స్పీడ్ ఏమవుతుందంటే రిలేటివ్ స్పీడ్ కనుక్కోవాలండి. సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందండి, 10 - 5 అంటే 5 అవుతుందండి. కాబట్టి ఈ 5 ఏం తీసుకోండి, బైలో ఉంది కాబట్టి 1/5 అని తీసుకోండి. ఈ 5 క్యాన్సిల్ అయిపోతుందండి. 1/4 అవర్స్ టైం పడుతుందండి. 1/4 అవర్స్ కాబట్టి ఇది నిమిషాల్లో మార్చుకున్నట్లయితే 1/4 × 60 61 × 60 15 అండి. అంటే 15 నిమిషాల్లో వాళ్ళు ఏమవుతారండి,
ఒకరినొకరు రీచ్ అయిపోతారండి. మరి ఎంతకి రేస్ ప్రారంభమైందండి? 10-15 రేస్ ప్రారంభమైందండి. ఎంత ప్రారంభమైందండి? 10-15 ప్రారంభమైంది. ఎందుకు 10-15 ప్రారంభమైంది? అంటే ఇద్దరు కూడా ఒకే సమయం ఎప్పుడుందండి? 10-15 ఉందండి. కాబట్టి ఈ 10-15కి ప్రారంభించారు. మరొక 15 నిమిషాల తర్వాత వాళ్ళు కలిసారండి. అంటే ఎంత సమయం కలుసుకున్నట్టండి? 10-30 నిమిషాలు కలుసుకున్నారండి. ఇక్కడ 10 నిమిషాలు ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి 10-30 నిమిషాలు ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఈ విధంగా చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇటువంటి క్వశ్చన్స్ మనకి రీసెంట్ గా ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ అని ఇస్తున్నాడండి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రతి క్వశ్చన్ కూడా ఒక నిమిషం లోపల చేయడం కొద్దిగా కష్టమేనండి. ఎందుకంటే మనం డయాగ్రామ్ వేసారి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి ఎప్పుడైతే ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుందో 1 మినిట్ లోపల చేయగలండి. ప్రాక్టీస్ లేకపోతే 1 మినిట్ కంటే ఎక్కువ టైం పట్టేస్తుందండి. కాబట్టి పర్టికులర్ గా మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఎక్కడైతే కనిపించాయో 3-4 టైమ్స్ చూడండి. ప్రాక్టీస్ బాగా పెంచండి. పెంచినట్లయితే మీకు బాగా అర్థమైపోతాయి. ఓకే, క్వశ్చన్స్ కూడా మీకు బాగా దాని మీద కమెంట్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 167 అండి. ఏ మ్యాన్ కెన్ వాక్ అప్ ఏ మూవింగ్ అప్ escalator in 30 seconds. The same man can walk down this moving with the escalator in 90 seconds. Assume that his walking speed is same upwards and downwards. How much time will you take to walk up the accelerator when it is not moving అని ఇచ్చాడండి. ఒక మనిషి 30 సెకండ్లో పైకి కదిలే ఎస్కలేటర్ పైకి నడవగలడండి. ఎస్కలేటర్ పైకి నడవగలడు. అదే మనిషి 90 సెకండ్లో ఈ పైకి కదిలే ఎస్కలేటర్ నుండి కిందికి నడవగలడండి. ఇది నడక వేగం. అసలు అతని యొక్క నడక వేగం అనేది పైకి కిందికి ఒకేలా ఉందనుకుంటే ఎస్కలేటర్ కదలనప్పుడు అతను నడవడానికి ఎంత సమయం పడుతుందని అడిగాడండి. ఇక్కడ ఈ ఎస్కలేటర్ లో మొత్తం స్టెప్స్ అనేవి ఒక n స్టెప్స్ ఉన్నాయి అనుకుందామండి, లేదా x స్టెప్స్ ఉన్నాయి అనుకుందాం. ఏమైనా ప్రాబ్లం లేదు. స్టెప్స్ సంఖ్య n కాబట్టి n అని తీసుకున్న ప్రాబ్లం లేదు, x అని తీసుకుంటాం. x అని అలవాటు కాబట్టి x అని తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు. స్టెప్స్ x ఉన్నాయి అనుకోండి. ఈ x స్టెప్స్ నడవడానికి x అని కాకుండా n అని అనుకోండి, బాగుంటుంది. ఎందుకంటే మన స్పీడ్లు కూడా తెలియదు కదా, n అనుకుందాం. ఇప్పుడు మ్యాన్ యొక్క స్పీడ్ అనేది x కిలోమీటర్ పర్ అవర్ లేదా x మీటర్ పర్ సెకండ్ అని తీసుకోండి, లేదా x స్టెప్స్ పర్ సెకండ్, ఏదైనా ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం స్టెప్స్ అనుకున్నాం కాబట్టి స్టెప్స్ పర్ సెకండ్, STEP స్టెప్స్ పర్ సెకండ్. అదే ఎస్కలేటర్ చూసుకున్నట్లయితే y స్టెప్స్ పర్ సెకండ్ అని తీసుకోండి. ఒక సెకండ్కి y స్టెప్స్ సెకండ్ అని అర్థం. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా ఒకే డైరెక్షన్ వెళ్ళారనుకోండి. పైకి మదిలే చూడండి, ఇక్కడ ఒక మనిషి 30 సెకండ్లో పైకి కదిలే ఎస్కలేటర్ పైకి ఎక్కుతున్నాడు అంటే పైకి అంటే సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాడు. సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నట్లయితే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందండి? x-y అవుతుందండి. అంటే x-y అయింది. ఇక్కడ స్పీడ్ చూసుకున్నట్లయితే మొత్తం దూరం మనకి n స్టెప్స్ కాబట్టి n స్టెప్స్ బై మరి టైం, అంతే కదండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి టైం కాబట్టి డిస్టెన్స్ ఎంత అండి? n స్టెప్స్. టైం ఎంత తీసుకుందంటే 30 సెకండ్స్ తీసుకుంది కూడా బై 30 అనమాట. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అండి. మరి కిందికి వచ్చినప్పుడు ఏమవుతుందండి? స్పీడ్ రిలేటివ్ స్పీడ్ మనకి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి x+y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎంత? 60 90 అండి. 90 సెకండ్స్ టైం పట్టింది కదా. ఇప్పుడు చూడండి, x-y x+y ఉంది. మనకేం కావాలండి? ఎస్కలేటర్ కదలనప్పుడు అతను నడవడానికి ఎంత సమయం పడుతుంది కావాలండి, అంటే x వాల్యూ కావాలి మనకి. ఓకేనా? x వాల్యూ కావాలంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. x+y x- ఉన్నప్పుడు x వాల్యూ కావాలంటే 2 ప్లస్ చేసి బై 2 చేసి అని చెప్పామండి. అంటే n/30 ప్లస్ n/90 హోల్ బై 2 చేసేయండి. ఇప్పుడు రెండింటికి మనం ఎల్సిఎం చేసినట్లయితే 90 వస్తుందండి ఎల్సిఎం. కాబట్టి బైలో 2 ఉంది కాబట్టి 90 × 2 అని తీసుకోండి. 30తో చూసుకున్నట్లయితే 30 ఇక్కడ 90 బై ముందు 2 వేసి కన్ఫ్యూజ్ అయిపోతారు, చూసుకోండి. 30 3 కాబట్టి 90, ఇక్కడ 3n అవుతుందండి. 90 1 కాబట్టి 1n అవుతుంది. అంటే 4n/90 అవుతుందండి. 4n/92 ఇలా అవుతుందండి. అంటే ఎంత అవుతుందండి? 4తో 2 క్యాన్సిల్ చేసి వచ్చండి. 2తో 245 అండి. 45 అంటే ఏమైందండి? 9/45 అయిందండి. n/45 అయిందండి. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ మనకి n/45 అయిందండి. ఇదేంటండి? స్టెప్స్ పర్ సెకండ్ అనమాట. మనకేం కావాలి? అతను నడవడానికి ఎంత సమయం పడుతుందో మనకు కావాలండి. ఎంత సమయం పడుతుందంటే బైలో మనకు 45 వచ్చింది, 45 సెకండ్స్ ఆన్సర్ తీసుకోవచ్చు. లేదా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి టైం కాబట్టి, సారీ స్పీడ్ కాదు టైం, ఎంత సమయం అన్నాడు కదా.
టైం టీ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ఎంత అండి n స్టెప్స్ అనుకున్నామండి n బై, మరి ఇక్కడ స్పీడ్ ఎంత అండి n బై 45 వచ్చిందండి. ఇది బైలో ఉంది కాబట్టి ఏమవుతుందండి 45 బై n అవుతుంది కాబట్టి n అనేది క్యాన్సిల్ అయిపోతే ఏమైందండి 45 అయిందండి. 45 సెకండ్స్ అనమాట. 45 సెకండ్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు. లేదు మీకు n బై 45 వచ్చింది కాబట్టి వెంటనే మీరు 45 ఆన్సర్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ n బై 30 సెకండ్స్, n బై 90 సెకండ్స్ అలా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం 45 కాబట్టి 45 సెకండ్స్ మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 168. క్వశ్చన్ నెంబర్ 168. ఏ హేర్ pursued by a hound is 60 of her own laps before him. When the hare takes 4 laps, the hound takes 3. In one leap, the hare goes 1 and 3/4 meters and the hound is 2 and 3/4 meters. In how many laps will the hound overtake the hare అని ఇచ్చాడండి. కుందేలును అనుసరించే ఒక హైన ముందు కుందేలుకు 60 గెంతుల దూరంలో ఉందండి. కుందేలు 4 గెంతుల్లో పోయే దూరం హైన 3 గెంతుల్లో పోతుంది. ఒక గెంతుకి కుందేలు 1/3 మీటర్లు మరియు హైన 2/3/4 మీటర్లు వెళ్తుందండి. అయితే హైన ఎన్ని గెంతుల్లో కుందేలును అధిగమిస్తుంది అని అడిగింది. ఇక్కడ చూడండి, కుందేలును అనుసరించే ఒక హైన ముందు కుందేలు 60 గెంతుల దూరంలో ఉందండి. అంటే కుందేలుకి 60 గెంతుల దూరంలో హైన ఉందన్నమాట. అంటే 60 గెంతులు ఎవరు అండి కుందేలు కాబట్టి ఇక్కడ కుందేలు ఎంత దూరం వెళ్తుంది. ఒక గెంతుకి కుందేలు 1/3/4 మీటర్లు వెళ్తుందండి. 1/3/4 అంటే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ లో మార్చుకున్నట్లయితే ఏమవుతుందండి 7/4 అవుతుంది అనమాట. అలాంటివి 60 గెంతులు కాబట్టి మరి దూరం ఎంత అవుతుందండి డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు 60 × 7/4 అండి. 7/4 4తో 4తో 4 15 7 ఎంత అంటే 105 కాబట్టి 105 మీటర్స్ దూరం ఉంటుందండి డిస్టెన్స్. ఎవరెవరికి మధ్య హైనాకుండు కుందేలుకి మధ్య దూరం ఎంత ఉంటుందండి. మరి వీళ్ళ యొక్క సాపేక్ష వేగం ఏమవుతుందండి చూడండి. కుందేలు 4 గెంతుల్లో పోయే దూరము అయినా 3 గెంతులకి పోతుందండి. కుందేలు 4 గెంతులకు పోయే దూరం ఎంత అవుతుందండి. ఇది కుందేలుది, ఇది హైనాది. కుందేలు 4 గెంతులకు పోయే దూరం 4 × 7/4 అవుతుందండి. అంటే ఎంత అవుతుంది 4 4 క్యాన్సిల్ అయిపోతే 7 మీటర్లు పోతుందండి. అయినా 3 గెంతులకు పోయే దూరం 3 × అయినా ఎంత అండి ఎక్కడ చూడండి 2/3/4 అండి. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి 2 4 8 + 3 అంటే 11 11/4 అని రాసుకోవచ్చు. 11/4 4తో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఏం చేస్తారండి 33/4 అండి. అంటే ఇక్కడ చూడు కుందేలు అనేది 7 మీటర్లు పోతుంది, హైనా అనేది ఎంత అండి 33/4 మీటర్లు పోతుందండి. 33/4 మీటర్లు పోతుంది. అంటే ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి వెంబడించిపోతున్నాయి కాబట్టి హైనా 3 ల్యాపుల్లో పోయే దూరం 3 ల్యాపుల్లో అంటే 3 గెంతుల్లో పోయే దూరం ఎవరండి 3 గెంతుల్లో హైనా పోయే దూరం మనకి ఏమవుతుందండి మనకి ఏది ఇది ఎక్కువ తక్కువ ఇది ఎక్కువ కాబట్టి 33/4 - 7 చేసేయండి. అంటే ఎంత అవుతుందండి 33 - 7 4 28/7 4 అండి. ఈ రెండు మైనస్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే 5/4 వస్తుంది. అంటే 5/4 మీటర్ ఎక్కువ దూరం వెళ్తుంది అనమాట. 5/4 మీటర్ ఎక్కువ దూరం వెళ్తుంది కాబట్టి అంటే అర్థం ఏంటండి ఇది స్పీడ్ కింద మనం కౌంట్ చేసుకోవాలన్నమాట. మనం 3 ల్యాప్స్కి 5/3 మీటర్స్ వెళ్తుందండి. 3 ల్యాప్స్కి అంటే ఒక ల్యాప్ కాదండి 3 ల్యాప్కి. ఎందుకంటే ఈ రెండు మనకి ఏమన్నాడండి ఈ 4 ల్యాప్స్ 3 ల్యాప్స్ రెండు కూడా మనకి సరిపోతుంది. అక్కడ చూడండి కుందేలు 4 గెంతుల్లో పోయే దూరాన్ని అయినా 3 గెంతులకే పోతుంది అన్నాడు కాబట్టి ఓకేనా. కాబట్టి 5/4 మీటర్స్ ఎక్కువ దూరం వెళ్తుంది అనమాట 3 ల్యాప్ల్లో. మరి ఒక ల్యాప్లో కావాలనుకుంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉంది. ఒక ల్యాప్లో కావాలనుకుంటే ఒక ల్యాప్లో ఎంత దూరం వెళ్తుందండి 5/4 × 1/3 అవుతుందండి. అంటే 5/12 అవుతుంది అనమాట. ఇదేంటంటే స్పీడ్. మరి డిస్టెన్స్ d తెలుసు, స్పీడ్ తెలుసు అండి. మరి టైం t కావాలి, టైం t ఆర్ ల్యాప్లు కావాలి. ఓకేనండి. ఎన్ని గెంతులు ల్యాప్లను తీసుకోవచ్చు, టైం t అని తీసుకోవచ్చు. ఒక ల్యాప్ ఈజ్ ఈక్వల్ 1 సెకండ్ అలా అని తీసుకోవచ్చు, లేదా ల్యాప్ అని రాసుకుందాం. ల్యాప్ తీసుకున్నట్లయితే ఎన్ని ల్యాప్లు తీసుకుంటుందండి డిస్టెన్స్ బై స్పీడ్ అండి. డిస్టెన్స్ ఎంత అంటే 105 అనమాట. స్పీడ్ ఎంత అంటే 5/12 కాబట్టి దీన్ని 12/5 అని తీసుకొచ్చండి. 5 1s 5 5 2s 1s 21 అంటే 21 × 12 అవుతుంది. మరి 21 × 12 అంటే ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది కాబట్టి ఏదైతే
మనకి 9తో క్యాన్సిల్ అవుతుంది, అదే మనకి ఆన్సర్ అవుతుంది. 9తో ఇది అవ్వదు, 9తో ఇది అవుతుంది, 9తో ఇది అవ్వదు, 9తో ఇది కూడా అవ్వదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? బి ఆన్సర్ అవుతుంది. చూద్దాం ఒకసారి. 12 1 12 అంటే 1, 12 2 24 + 1 అంటే 25 అండి. 252 అవుతుంది అనమాట. 252 లేపల్లో ఏమవుతుందంటే అయినా కుందేలును అధిగమిస్తుంది అని అర్థం అనమాట. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటాను. మరొకసారి వినియండి, వింటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. మరొకసారి చెప్పేస్తాను చూడండి. కాకపోతే 2 పెన్ యూజ్ చేద్దాం. ఇక్కడ చూడండి, హైన ముందు కుందేలు అనేది పరిగెడుతుందండి. కుందేలును అనుసరించే ఒక హైన ముందు కుందేలు 60 గెంతుల దూరంలో ఉంది. ఎవరండి? కుందేలు యొక్క 60 గెంతులు. కుందేలు ఒక గెంతులు ఎంత వెళ్తుందండి? 1/3/4 దూరం వెళ్తుంది. కాబట్టి దాన్ని 7/4 అని రాసుకోవచ్చు. ఒక గెంతుకి 7/4 అంటే 60 గెంతులకి ఎంత అంటే 105 మీటర్లు వెళ్తుందండి. అంటే ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ d = 105 మీటర్లు ఉందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కుందేలు 4 గెంతులపై దూరాన్ని హైన 3 గెంతులకే పోతుంది అని ఇచ్చాడు. కానీ అక్కడ అది కాదండి. ఇక్కడ మీరు చూడండి కరెక్ట్గా, when the hare takes 4 laps, the hound takes 3 laps. అంటే కుందేలు 4 గెంతుల్లో అయినా 3 గెంతులు వేస్తుంది అనమాట. అంటే కుందేలు 4 జంప్ చేసేసరికి హైన ఏం చేస్తుందంటే 3 జంపులు చేస్తుందండి. దూరాలు సమానం కదండి, గెంతులు పోతుంది కాదు, వేస్తుంది. ఓకే, కుందేలు అనేది 4 గెంతులు వేసేసరికి హైన ఏమవుతుందంటే 3 గెంతులు వేస్తుంది అనమాట. ఆ విధంగా అంటే దూరాలు సమానం కాదండి, అందుకే మనం మైనస్ చేయగలిగాం మనం. ఇప్పుడు కుందేలుది ఇచ్చాడు, నెక్స్ట్ హైనది ఎంత దూరం, గెంతుకి ఎంత దూరం వెళ్తుంది ఇచ్చాడు. కాబట్టి కుందేలు అనేది 4 గెంతుల్లో పోయే దూరం 7 మీటర్లు అండి. హైన 3 గెంతుల్లో పోయే దూరం 33/4 మీటర్లు అండి. మరి రెండు కూడా మనం ఏమవుతున్నాయండి? ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయి. కాబట్టి మనం దీని సాపేక్ష వేగం తీసుకోవాలి, ల్యాప్ తీసుకోవాలి. అంటే 3 ల్యాప్స్ లో అయినా వెళ్ళే దూరం ఎంత అంటే 33/4 - 7 ఎంత అయిందండి? 5/4 అయింది. 3 ల్యాప్ల్లో 5/4 అంటే మరి ఒక ల్యాప్లో ఏమవుతుందండి? 5/4 × 1/3 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న 3 ఇటు వస్తే ఏమవుతుంది? 3 అవుతుంది. 5/12 అవుతుందండి. ఈ 5/12 అనేది ఏంటంటే స్పీడ్ కింద మనం తీసుకోవచ్చు. ఎన్ని లేపులు మనకు అవుతుంది, లేదా ఎంత టైం తీసుకుంటుంది అలాగే తీసుకోవచ్చు. ఇక్కడ టైం గురించి మనం మెన్షన్ చేయలేదు కాబట్టి ల్యాప్లు, కాబట్టి ఈ ఎన్ని ల్యాప్స్ అని మనకు తెలియాలి. కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుందండి. డిస్టెన్స్ 105, స్పీడ్ అనేది ఇక్కడ 5/12 ఉంది కాబట్టి నేను 12/5 అని రాసాము. రాసి 5తో క్యాన్సిల్ చేసినట్టు 21 × 12 అయింది. 12 మల్టిప్లై చేసినట్లయితే మనకి 252 అవుతుందండి. 252 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 169. Arun had ridden 1/3 of the total distance of his trip when his scooter got punctured. He finished the journey of foot, the spending 20 times as long walking as he had spent riding. What was the ratio of his riding speed to his walking speed? అరుణ్ తన స్కూటర్ పంచర్ అయినప్పుడు తన ట్రిప్ యొక్క మొత్తం దూరంలో 3/1 ప్రయాణించాడండి. అతను మిగిలిన దూరం అనేది కాలినడకన వెళ్ళాడు అనమాట. మరియు స్కూటర్ పై వెళ్ళిన సమయం కన్నా 20 రెట్లు ఎక్కువ సమయం నడిచాడండి. అయితే అతను స్కూటర్ వేగానికి నడక వేగానికి మధ్య నిష్పత్తి కనుక్కోవాలి మనకి. ఇక్కడ చూడండి, మొత్తం డిస్టెన్స్ అనేది, టోటల్ డిస్టెన్స్ అనేది 3x అని తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ 3 వంతులు అన్నాడు కదా, 3/1 అన్నాడు కాబట్టి సింపుల్ గా ఉంటుందని ఉద్దేశంతో మొత్తం డిస్టెన్స్ 3x అని తీసుకున్నాం. అప్పుడు స్కూటర్ పైన నెక్స్ట్ వాకింగ్ లో స్కూటర్ పైన ఎంత దూరం వెళ్తాడు అంటే x దూరం వెళ్తాడు. 3/1 అన్నాడు. అంటే దీన్ని 3 భాగాలు చేస్తే 1 వంతు ఏమవుతుంది అంటే x అవుతుందండి. మిగిలిన 2 భాగాలను ఇది ఏమవుతుంది? వాకింగ్ ద్వారా వెళ్ళాడు అనమాట. నెక్స్ట్ అతను కాలినడక వెళ్ళాడు. స్కూటర్ పై వెళ్ళిన సమయం కన్నా 20 రెట్లు ఎక్కువ సమయము నడిచాడు అనమాట. స్కూటర్ పైన 1000 గంటలు వెళ్ళాడు అనుకోండి, నడిచినప్పుడు ఏమవుతుందండి? 20 అవుతుందండి. 20 గంటలు ఎక్కువ నడుచోండి. 20 రెట్లు ఎక్కువ అనమాట. స్కూటర్ పై 1000 గంటలు అండి. ఇక్కడ చూడండి, ఇది స్పీడ్ అండి, స్పీడ్ కాదు డిస్టెన్స్, సారీ, ఇది డిస్టెన్స్ అండి. ఇది డిస్టెన్స్, ఇదేంటంటే టైం అనమాట. టైం అనేది చూడండి, స్కూటర్ పై వెళ్ళేదానికి 20 రెట్లు ఎక్కువ కాబట్టి దీన్ని 20 రెట్లు చేసామంట, 20 చేసామన్నమాట. ఇప్పుడు మనకు స్పీడ్లు కావాలండి. స్పీడ్లు ఏమవుతుందండి? డిస్టెన్స్ బై టైం కదండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? డిస్టెన్స్ బై టైం కాబట్టి x/y ఇదేమవుతుందండి? 2x/20y అవుతుంది. ఓకేనా? ఈ x క్యాన్సిల్ అయిపోయిందండి, y క్యాన్సిల్ అయిపోయిందండి. 2 1s 2 10s అండి. అంటే 1:1/10 అయింది అనమాట. ఈ 10 పంపించాలనుకోండి ఏమవుతుందంటే 10:1 అవుతుందండి. అంటే వాడి యొక్క స్పీడ్ నిష్పత్తి ఎంత అంటే 10:1 అనమాట. 10:1. ఓకే,
నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 170 అండి. ఏ కార్ ఓవర్టేక్స్ ఏ బస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఢిల్లీ టు జైపూర్ at 4:30 p.m. The car reaches Jaipur at 6 p.m. after stopping there for 1 hour. It starts back towards Delhi and meets the same bus at 7:30 p.m. which was moving towards Jaipur at that time. If both the bus and car were traveling with uniform speed of the same route, at what time would the bus reach Jaipur అని ఇచ్చారండి. సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ నుండి జైపూర్ వెళ్తున్న బస్సును ఒక కారు అధిగమించిందండి. సాయంత్రం 6 గంటలకు కారు జైపూర్ చేరుకుంటుంది. అక్కడ 1 గంట ఆగిన తర్వాత ఢిల్లీ వైపు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించి జైపూర్కు వెళ్తున్న అదే బస్సును 7:30 గంటలకు కలుస్తుందండి. అయితే ఆ సమయంలో బస్సు మరియు కారు రెండు ఒకే మార్గంలో ఒకే వేగంతో ప్రయాణిస్తుంటే బస్సు ఏ సమయంలో జైపూర్ చేరుకుంటుంది అన్నాడండి. అంటే అప్పటి వరకు ఒకే మార్గంలో యూనిఫామ్ స్పీడ్స్ అన్నాడు. యూనిఫామ్ స్పీడ్ అంటే ఒకే స్పీడ్ కాదండి, ఒకే వేగం అన్నాను. ఒకే వేగంతో కాదండి, స్థిర వేగాలతో. ఎందుకంటే ఒకే వేగంతో అయితే క్రాస్ చేయలేరు కదండి. ఒకే మార్గంలో స్థిర వేగాలతో ప్రయాణిస్తుంటే బస్సు ఏ సమయంలో జైపూర్ చేరుకుంటుందని అడిగాడండి. ఓకేనా, క్వశ్చన్లో చిన్న ఈ మోడిఫికేషన్ ఒకే తీసేయండి, స్థిరాన్ని పెట్టుకోండి. యూనిఫామ్ అంటే స్థిర వేగం అని అర్థం అనమాట. ఓకేనండి, ఒకసారి క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ నుండి జైపూర్ వెళ్తున్న బస్సును ఒక కారు అధిగమించిందండి. అంటే ఢిల్లీ నుండి జైపూర్ వెళ్తుంది అనమాట. రాలేదు, పెట్టుకుని ప్రాబ్లం ఏం లేదు, సరిపోతుంది. ఓకేనండి, ఇది ఢిల్లీ అండి, ఇది జైపూర్ అండి. ఢిల్లీ నుండి జైపూర్కి వెళ్తుంది అనమాట. లేదంటే ఒకసారి నీట్గా గీస్తాను. ఢిల్లీ నుండి జైపూర్ మనకి వెళ్తుంది. ఇక్కడ ఒక 4:30కి ఇక్కడ ఎక్కడ అనుకుందాం, ఇది 4:30కి ఏమైందండి, ఒక బస్సు ఏమి వెళ్తుంది అనమాట. బస్సుని కారు క్రాస్ చేసింది అనమాట. ఈ ప్లేస్ లో క్రాస్ చేసిందండి. కారు క్రాస్ చేసి ఇక్కడ 4:30 కారు క్రాస్ చేసి సాయంత్రం 6 గంటలకు కారు జైపూర్ చేరుకుందండి. ఈ జైపూర్కి కార్ అండి రెడ్ కలర్లో వేస్తానండి నేను. కార్ అనేది ఎంతకండి, 6కి జైపూర్ చేరుకుందండి. మళ్ళీ 6కి జైపూర్ చేరుకుని 6 ఇది చేరుకుంది అనమాట. ఇలా పెట్టుకోండి. మళ్ళీ జైపూర్ నుంచి 1 గంట ఆగిన తర్వాత ఢిల్లీ వైపు ప్రయాణం ప్రారంభించిందండి. అంటే అంతకి గంట ఆగిందంటే 7 గంటలకు ప్రయాణం ప్రారంభించిందండి. మళ్ళీ ప్రారంభించి జైపూర్ వెళ్తున్న అదే బస్సును 7:30 కలుస్తుందండి. 7:30 కలుస్తుంది. ఒక్క నిమిషం అండి. ఇంకా బస్సు మనకి జైపూర్ చేరలేదండి. అంటే ఇలా బస్సు జైపూర్ వైపు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎక్కడో మళ్ళీ ఏమైందండి, ఇక్కడ కలిసిందండి. ఎంత టైం అయిందండి, ఇప్పుడు 7:30 అయిందండి. 7:30 చూడండి, బస్సు ఈ డైరెక్షన్ వెళ్తుందండి. వెళ్తున్నప్పుడు కారు మొదట ఈ ప్లేస్ లో దాటేసింది అనమాట. బస్సును దాటేసిందండి. 6కి జైపూర్ చేరుకుందండి. జైపూర్లో 1 అవర్ అయిన తర్వాత మళ్ళీ ఢిల్లీ వైపు ప్రారంభించిందండి. మళ్ళీ 7:30కి ఇటువైపు వస్తున్న బస్సుని ఇక్కడ మళ్ళీ క్రాస్ చేసిందండి. అంటే ఇది మీకు సమ్ ఏ అనే ప్లేస్, ఇది బి అనే ప్లేస్ తీసుకుందామండి. ఏ అనే ప్లేస్ దగ్గర మొదట కలిసాయి, బి అనే ప్లేస్ దగ్గర రెండోసారి కలిసాయండి. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఆ సమయంలో బస్సు మరియు కారు రెండు ఒకే మార్గంలో స్థిర వేగంతో ప్రయాణిస్తుంటే, అంటే ఇదే మార్గంలో స్థిర వేగంతో వెళ్తున్నాయండి. వేగాలు ఏం మార్చుకోవట్లేదు. బస్సు ఎంత స్పీడ్తో వెళ్తుంది అంతే స్పీడ్తో వెళ్తుంది, కారు కూడా అంతే స్పీడ్తో వెళ్తుందండి. బస్సు ఏ సమయంలో జైపూర్ చేరుకుంటుంది. ఈ బస్సు అంటే ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో మనకు కావాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో మనకు కావాలన్నమాట. అది ఎంత సమయం పడుతుందో చూడండి. మనము ఇక్కడ ముందు ఏం చేసుకుంటుంటే కారు విషయం చూడండి. కారు విషయంలో మనం చూసుకున్నట్లయితే కారు ఇక్కడ ఈ 4:30 నుండి 6:30 వరకు అంటే 1.5 అవర్ ట్రావెల్ చేసిందండి. 1.5 అవర్ ఒక ఎక్స్ కిలోమీటర్లు ట్రావెల్ చేసింది అనుకుందామండి. 1.5 అవర్ ఎక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 7 నుంచి 7:30 వరకు ఏమవుతుందండి, 6 గంట అవుతుందండి. 1.5 అవర్లో ఎక్స్ కిలోమీటర్లు ట్రావెల్ చేసినట్లయితే హాఫ్ అవర్లో ఏమవుతుందండి, x/3 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుందండి. అవునా కాదండి? చూడండి, 1.5 అవర్లో ఏమైందండి, ఎక్స్ కిలోమీటర్లు ట్రావెల్ చేసిందండి. మరి హాఫ్ అవర్లో ఎంత ట్రావెల్ చేస్తుందండి, అంతే కదా, x/3 అవర్సే కదా ట్రావెల్ చేస్తుంది. x/3 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుందో కాదండి. అరగంటలో x/3 అండి. మరి 3 అరగంటలు అయితే ఏమవుతుంది, 1.5 అవర్ అవుతుంది. అంటే x/3 × 3 చేస్తే మరి x వచ్చేస్తుందో లేదండి మనకి. అలా అనమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే ఇది x/3 అండి. మరి ఇది x/3 అయినట్లయితే మరి ఏబి ఎంత అవుతుందండి,
2x/3 అవుతుందండి. ఎందుకంటే మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సమ్ సి అని పెట్టుకుంటే ఏ నుండి సి వరకు x కిలోమీటర్లు అయితే బి నుండి సి వరకు x/3 అండి. 2x/3 అనమాట ఇది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఏ నుండి బి వరకు. అంటే బస్సు ఏం చేసిందంటే ఏ నుండి బి వరకు మాత్రం వెళ్ళిందండి. ఏ నుండి బి వరకు బస్సు వెళ్ళింది అనమాట. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2x/3. ఈ 2x/3 డిస్టెన్స్ ని ఎంత ఎంత టైం తీసుకుందో మనకు కావాలి. ఎంత టైం తీసుకుందండి? ఇక్కడ చూడండి 4:30 స్టార్ట్ అయిందండి. 4:30 స్టార్ట్ అయ్యి 7:30 వరకు అంటే 3 అవర్స్ టైం తీసుకుందండి. 3 అవర్స్ అంటే 2x/3 అవర్స్ ని 2x/3 కిలోమీటర్స్ ని ఇది కేఎం అండి. 2x/3 కిలోమీటర్స్ ని 3 అవర్స్ లో 3 అవర్స్ పట్టింది అనమాట ట్రావెల్ చేయడానికి. అయినట్లయితే మనకి ఏం కావాలండి? ఈ బి నుండి సి వరకు ఎంత సమయం పట్టిందో మనకు కావాలి. 2x/3 అవర్స్ కి 3 అవర్స్ 2x/3 కిలోమీటర్స్ కి 3 అవర్స్ పట్టినట్లయితే x/3 కిలోమీటర్స్ కి ఎంత సమయం పడుతుంది? మరి ఇక్కడ దూరము సమయం అనేవి మనకి ఎలా ఉంటాయండి? అనులోమానుపాతంలో ఉంటాయి కాబట్టి దూరం పెరిగితే కాలం పెరుగుతుంది, దూరం తగ్గితే కాలం తగ్గుతుంది కాబట్టి 2x/3 కిలోమీటర్స్ పోవడానికి 3 అవర్స్ పట్టినట్లయితే x/3 కిలోమీటర్స్ పోవడానికి ఎంత పడుతుందండి? 1.5 అవర్ పడుతుందండి. 1.5 అవర్ పడుతుంది అనమాట. అంటే బి నుండి సి వెళ్ళడానికి 1.5 అవర్ పడుతుందండి. బి దగ్గర ఉన్నప్పుడు టైం ఎంత అయిందండి? 7:30 అయిందండి. బి దగ్గర ఉన్నప్పుడు టైం ఎంత అయిందండి? 7:30 అయిందండి బస్సుకి. 7:30. ఆ తర్వాత ఇంకెంత టైం పడుతుందండి? 1.5 అవర్ పడుతుందండి. అంటే ఎంత అవుతుందండి? 9 గంటలు అవుతుందండి. 9 కరెక్ట్గా 9 PM బస్సు అనేది జైపూర్ చేరుకుంటుందండి. కాబట్టి 9 PM ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. చాలా సింపుల్ అండి క్వశ్చన్. దాన్ని అర్థం చేసుకుని ఉంటుంది అనమాట అంతే. మన డయాగ్రామ్ అనేది ఈ ఫస్ట్ ప్లేస్ కొద్దిగా ఇటు తీసుకుంటే ఇంకా మన బాగుంటుంది. కానీ ఏంటంటే ఇంకెలా వస్తుందో నాకు తెలియదు కాబట్టి మనము ఇలానే తీసుకుంటే బాగుంటుంది అనమాట. అంటే మనకి ముందు సమ్ తెలిసింది అనుకోండి ఏ విధంగా చేయాలని, అప్పుడు మనం 4:30 ఇక్కడ తీసుకుంటే కొద్దిగా డయాగ్రామ్ లో ఇంత ఇరికించినట్టు ఉంటుంది అనమాట. కానీ క్రాస్ చేసిందంటే ముందు విషయం కూడా మనకు అవసరం ఉంటుందేమో అనే ఉద్దేశంతో మిడిల్ లో మనం తీసుకోవడం జరిగింది. చూడండి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ నుండి జైపూర్ వెళ్తున్న ఒక బస్సును ఒక కారు అధిగమించిందండి. ఢిల్లీ నుండి ఈ జైపూర్ వైపు ఒక బస్సు వెళ్తుందండి. ఆ బస్సును ఇగో ఈ ప్లేస్ వద్ద కారు అనేది క్రాస్ చేసింది అనమాట. ఈ కారు 4:30 క్రాస్ చేసి జైపూర్కి 6కి వెళ్ళిపోయిందండి. 6కి నుండి 7 వరకు అంటే 1 అవర్ ఆగింది అనమాట. 1 అవర్ గ్యాప్. మళ్ళీ 1 అవర్ తర్వాత మళ్ళీ ఢిల్లీ వైపు బయలుదేరిందండి. ఢిల్లీ వైపు ప్రారంభించింది. జైపూర్ వెళ్తున్న అదే బస్సును, ఇంకా జైపూర్ వెళ్ళలేదంట బస్సు. ఆ జైపూర్ వెళ్తున్న అదే బస్సును ఈ ప్లేస్ వద్ద 7:30కి మళ్ళీ క్రాస్ అయిందండి. ఆపోజిట్ గా క్రాస్ అయింది. ఇంతకుముందు ఏంటంటే సేమ్ డైరెక్షన్ లో క్రాస్ అయిందండి. ఇక్కడ ఏమైందంటే ఆపోజిట్ డైరెక్షన్ లో క్రాస్ అయిందండి. ఆపోజిట్ డైరెక్షన్ లో క్రాస్ అయింది అంటే 7:30. ఓకేనా? అయితే ఏమన్నాడండి? ఈ రెండు కూడా ఒకే వేగంతో, స్థిర వేగంతో మరి అదే మార్గంలో అంటే ఇంకా వేరే రూట్ లో కాకుండా అదే రూట్ లో మనం ప్రయాణం చేస్తున్నాయండి. బస్సు ఏ సమయంలో జైపూర్ చేరుకుంటా అన్నాడండి. జైపూర్ చేరాలంటే ఇక్కడ ప్రస్తుతానికి బస్సు ఎక్కడ ఉందండి? బి దగ్గర ఉందండి. సి వరకు చేరాలండి. మరి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఏ నుంచి సి వరకు నేను x కిలోమీటర్ అని తీసుకోండి. అంటే 4:30 నుంచి 6 గంటల మధ్య x కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. అంటే 1.5 అవర్కి x కిలోమీటర్లు ట్రావెల్ చేసిందండి. మరి ఇక్కడ బి నుండి సి వరకు చూసుకున్నట్లయితే 7 గంటల నుంచి 7:30 అరగంట, ఓన్లీ హాఫ్ అవర్ అనమాట. ఈ అరగంట చూసుకున్నట్లయితే ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందండి? x/3 కిలోమీటర్స్ వెళ్తుందండి. కాబట్టి ఇక్కడ x/3 కిలోమీటర్స్ తీసుకున్నాను అనమాట నేను. ఓకేనా? ఈ డిస్టెన్స్ అనేది x/3 కాబట్టి x/3 తీసుకున్నానండి. ఆ x/3 ఈ రెండింటికి 1/2 అవర్. ఇది x/3 అయినట్లయితే ఇదేమవుతుందంటే 2x/3 అవుతుంది. ఎందుకంటే టోటల్ ఏ నుండి సి వరకు మనకి x అనుకున్నట్లయితే బి నుండి సి వరకు x/3 అయితే ఆటోమేటిక్ ఇది 2x/3 అవుతుందండి. ఈ 2x/3 కిలోమీటర్స్ ని బస్ ట్రావెల్ చేసింది ఏ నుండి బి వరకు ఎంత సమయం తీసుకుందండి? సాయంత్రం 4:30 నుండి ప్రారంభమైంది. మళ్ళీ 7:30 వరకు ట్రావెల్ చేసిందండి. అంటే మొత్తం 3 గంటలు ట్రావెల్ చేయడం జరిగింది అనమాట. 7:30 గంటల వరకు అండి. 7:30 గంటల వరకు ట్రావెల్ చేసింది. 4:30 నుండి 7:30 వరకు అంటే 3 అవర్స్ ట్రావెల్ చేసిందండి. 3 అవర్స్ ట్రావెల్ చేసింది. అంటే 2x/3 కిలోమీటర్స్ ని 3 గంటల్లో ప్రయాణించిందండి. అయినట్లయితే మనకి ఏం కావాలి? బి నుండి సి వరకు వెళ్ళాలి కాబట్టి బి నుండి సి వరకు డిస్టెన్స్ ఎంత అంటే x/3. 2x/3 అవర్స్ ని 3 అవర్స్ లో 2x/3 కిలోమీటర్స్ ని 3 అవర్స్ తీసుకున్నట్లయితే x/3 కిలోమీటర్స్ ని ఎంత సమయం తీసుకుంటుంది? ఇందులో సగమే కదండి ఇది. ఇందులో సగమే కాబట్టి టైం కూడా ఏమవుతుంది? సగం అయిపోతుందండి. ఇక్కడ 3 అవర్స్ తీసుకుంది, ఇక్కడ 1.5 అవర్ తీసుకుంటుంది అనమాట.
ఆల్రెడీ 7:30కి బి దగ్గర ఉందండి. మరొక 1½ అవర్ తర్వాత సి దగ్గరికి వెళ్ళిపోతుందండి. 1½ అవర్ కలిపితే ఏమవుతుందండి 9 PM అవుతుందన్నమాట. కాబట్టి 9 PM ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. అయితే ఇప్పటివరకు మనము ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్‌లో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్‌లో చూసుకున్నట్లయితే 170 క్వెషన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వెషన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ ఈ క్వెషన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఇక్కడ మన దగ్గరగా 140, 150 నుండి వచ్చే క్వెషన్స్ అనేవి కొద్దిగా హార్డ్ లెవెల్ ఉన్నాయి కాబట్టి ప్రతి వీడియోని 2, 3 టైమ్స్ చూడండి. చూస్తే మీకు బాగా అర్థమైపోతుందండి. ఓకేనండి. బాగా అర్థమైపోతుంది. ఇక్కడ నేను రాసే విధంగా మీరు కూడాను ఊహాత్మకంగా మంచి డయాగ్రామ్ తీసుకొని మీరు సమ్స్ అని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా బాగా వస్తుందండి. ఎప్పుడు కూడా ఇరికించొద్దండి. ఇక్కడ మనకి ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి ఇరికించాము గానీ మీరు ఒక ఆర్డర్ ప్రకారంగా రాసుకోండి ఈ క్వెషన్స్ మాత్రం. మిగిలిన దానికి నోట్స్ రాయకపోయినా పర్వాలేదు గానీ ఈ టాపిక్‌లో 140 నుంచి ఒక 180, 190 వరకు ఇలాంటి క్వెషన్స్ ఉండొచ్చు. ఆ క్వెషన్స్ అన్నిటికి కూడాను మీరేం చేస్తారంటే పర్టిక్యులర్ నోట్స్ రాసుకోండి. డయాగ్రామ్ కూడా నీట్‌గా ఎక్కడ కూడా క్లమ్జీ లేకుండా నీట్‌గా వేసుకోండి. వేసుకుంటే బాగా అర్థమవుతుందన్నమాట. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.